మార్నింగ్ అండి. వెల్కమ్ టు జాగ్రఫీ క్లాస్. జాగ్రఫీలో మనం లాస్ట్ క్లాస్లో ఫిజికల్ జాగ్రఫీలో భాగంగా క్లౌడ్స్ చూసుకున్నాం. సో నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏంటంటే రెయిన్ఫాల్ అనే టాపిక్ చూసుకోవాలి. సో రెయిన్ఫాల్ చూసుకున్నాం. మనం రెయిన్ఫాల్లో టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అసలు ఎట్లా వస్తుంటుంది అవన్నీ చూస్తాం. ఆఫ్టర్ రెయిన్ఫాల్ మనకి వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ కూడా చూస్తాం. అంటే ప్రపంచంలో అత్యధికంగా వర్షపాతం ఎక్కడెక్కడ సంభవించవచ్చు, అత్యల్పంగా లో రెయిన్ఫాల్ ఉన్న రీజియన్స్ ఏంటి, సో ఆ టాపిక్స్ అన్నీ మనం చూసుకోవాలి. ఆ తర్వాత మనం క్లౌడ్ బర్స్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. క్లౌడ్ బర్స్ట్ అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనం న్యూస్ పేపర్స్లో క్లౌడ్ బర్స్ట్ అనే పదం వింటుంటాం. సో అసలు ఈ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, క్లౌడ్ బర్స్ట్ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఆ కాన్సెప్ట్ కూడా అంటే వెరీ ఫ్రీక్వెంట్గా మనకి న్యూస్ పేపర్స్లో కనిపిస్తుంటుంది. క్లౌడ్ బర్స్ట్ అయింది జమ్మూలో, మొన్న రీసెంట్గానే జమ్మూలో క్లౌడ్ బర్స్ట్ అయిందని లైక్ ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో కవర్ అయింది. సో మనం ఈరోజైతే రెయిన్ఫాల్ గురించి ఫస్ట్ అయితే చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఓకే, సో రెయిన్ఫాల్, వర్షపాతం. రెయిన్ఫాల్ ఎన్ని రకాలు, రెయిన్ఫాల్ని జనరల్గా మనం రెయిన్ఫాల్ గురించి మాట్లాడుకుంటే రెయిన్ఫాల్ దేంతో కొలుస్తాము, రెయిన్ గేజ్తో కొలుస్తాం. రెయిన్ గేజ్ అనే ఒక పరికరం ఉంటుంది. ఆ రెయిన్ గేజ్ అనే పరికరంతో ఎంత వర్షపాతం అనేది జరిగింది అనేది చెప్తుంటారు. జనరల్గా రెయిన్ఫాల్ అనేది సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్లో చెప్తారు. అంటే ఇన్ని సెంటీమీటర్స్ జరిగింది, లేకపోతే ఇన్ని మిల్లీమీటర్స్ వర్షపాతం అయింది. సో జనరల్గా సెంటీమీటర్స్ లేకపోతే మిల్లీమీటర్స్లో జనరల్గా ఇస్తుంటారు. పీడిఎఫ్ అంటున్నారు సాయి గారు. పీడిఎఫ్ యాక్చువల్లీ సెండ్ చేయడం అయిందండి 2 days బ్యాక్. నేను ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను. పీడిఎఫ్ యాక్చువల్లీ అయిపోయింది, ఒకసారి నేను ఇన్ఫామ్ చేయాలి. యాక్చువల్లీ 2 days బ్యాకే పంపించడం జరిగింది. ఓకే, సో రెయిన్ఫాల్లో మనం ఫస్ట్ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనే టాపిక్ చూసుకోవాలి. వర్షపాతంలో రకాలు, టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్. టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏంటి అంటే 3 రకాలు ఉంటాయండి వర్షపాతం. అంటే జనరల్గా కొన్ని బుక్స్లో 3 అని ఇస్తారు, కొన్ని బుక్స్లో 4 అని ఇస్తారు. సో మనం ఆ 4 క్లాసిఫికేషన్ చూసుకుందాం. అంటే జనరల్గా మనకి ఎక్కువ బుక్స్లో అయితే 3 అని ఉంటుంది. కొన్ని బుక్స్లో లైక్ 4th టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ కూడా ఉంటుంది, ఫ్రాంటల్ రెయిన్ఫాల్ అని. సో మనం 4 టైప్స్ చూసుకుందాం, సో దట్ అన్ని టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఏంటి అంటే మనకి కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటాం. దాన్నే తెలుగులో సంవాహన వర్షపాతం అంటాం, కన్వెక్షనల్ రెయిన్ఫాల్. కోల్డ్ అంటారు, కోల్డ్ ఏం లేదండి, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వాయిస్ మరి ఏ రీజన్ వల్ల చేంజ్ అయిందేమో, వాయిస్ అట్లా అయిందేమో, మరి అట్లాగేం లేదండి. కోల్డ్ అసలు అట్లాంటిది ఏం లేదు. కన్వెక్షనల్ రెయిన్ఫాల్, దీన్నే మనము సంవాహన వర్షపాతం. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ మనకి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటాం. కన్వెక్షనల్ అండి, కన్వెన్షన్ కాదు. అంటే కన్వెన్షన్ సృజన గారు కన్వెన్షన్ అంటే కన్వెన్షన్ కాదు, కన్వెక్షన్ అనమాట. కన్వెన్షన్ మళ్ళీ అది వేరేది వస్తుంది, వేరే కాన్సెప్ట్ కన్వెన్షన్ అంటే. సో కన్వెక్షన్, సంవాహన వర్షపాతం. నెక్స్ట్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ని మనము పర్వతీయ వర్షపాతం అంటాము. థర్డ్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ సైక్లోనిక్ రెయిన్ఫాల్. సైక్లోనిక్ రెయిన్ఫాల్ని మనము చక్రవాత వర్షపాతం అంటాము.
ఫోర్త్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఫ్రాంటల్ రెయిన్ఫాల్. సో మనం ఈ 4 టైప్స్ అసలు ఒక్కొక్క రెయిన్ఫాల్ ఎట్లా ఉంటుంటుంది ఆ పాయింట్స్ అన్ని మనం చూసుకోవాలి. సో ఫస్ట్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్తో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 కన్వెక్షనల్ రెయిన్ఫాల్. ఆల్రెడీ మనం కన్వెక్షనల్ రెయిన్ఫాల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కాస్త చూసుకున్నాం అనమాట, అంటే హీటింగ్, గ్రౌండ్ సర్ఫేస్. సో మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు కన్వెక్షనల్ రెయిన్ఫాల్ గురించి. అంటే ఇన్ జనరల్గా మనం క్లౌడ్స్ అనే టాపిక్ అయినా ఎక్కడన్నా మనం ఏమనుకున్నాం, హీటెడ్ గ్రౌండ్ సర్ఫేస్ అవన్నీ అనుకున్నాం, సేమ్ అదే కాన్సెప్ట్. సో కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అవ్వాలి అంటే ఏం జరగాలి అంటే టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలండి, వామ్గా ఉండాలి, వేడిగా ఉండాలి వాతావరణం. సో ఎప్పుడైతే మనకి వేడిగా ఉందో వాతావరణం, అప్పుడు భూమి గ్రౌండ్ అనేది బాగా హీట్ అవుతుంది. సో గ్రౌండ్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, హీటెడ్ గ్రౌండ్ సర్ఫేస్ ఈ దగ్గరలో ఉన్న ఎయిర్ని హీట్ చేస్తుంది. గ్రౌండ్ దగ్గరలో ఉన్న ఎయిర్ హీట్ అవుతుంది. వార్మ్ ఎయిర్ ఏమవుతుంది, పైకి రైజ్ అవుతుంది. సో పైకి రైజ్ అవుతున్న వార్మ్ ఎయిర్ ఏమవుతుంది, కండెన్సేషన్కి గురయ్యి క్లౌడ్స్ అనేవి ఏర్పాటు అవుతాయి. క్లౌడ్స్ కాస్త పెరిగి కాస్త పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, క్లౌడ్స్ అనేవి దాంట్లో ఉన్న వాటర్ని రిలీజ్ చేస్తే దాన్నే మనం వర్షపాతం అంటాం. సో ఒకవేళ గనక ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వలన, భూమి వేడెక్కడం వల్ల, భూమి పైన ఉన్నటువంటి భూమి దగ్గరలో ఉన్నటువంటి గాలి బాగా వేడెక్కడం వల్ల, ఆ వేడెక్కిన గాలి పైకి రైజ్ అయ్యి మేఘాలు ఏర్పాటు చేసి ఆ మేఘాల నుంచి వర్షపాతం వస్తే దట్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ని మనం కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అని అంటాము. సో అంటే జనరల్ వార్మ్ టెంపరేచర్ రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అనేది. ఈ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ జనరల్గా ఏంటంటే క్యూములస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ని ఏర్పాటు చేస్తుందండి. అంటే జనరల్గా ఈ కన్వెక్షన్ జరిగినప్పుడు, వార్మ్ ఎయిర్ ఇట్లా రైజ్ అయినప్పుడు మనకి జనరల్గా క్యూములస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. సో క్యూములస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ని ఏర్పాటు చేస్తాయి. ఈ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ మనం ఎక్కడ బాగా చూస్తాము అంటే ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే మెకానిజం, సూర్యుడి నుంచి బాగా ఎక్కడైనా వేడి వస్తుంది అనుకోండి, అక్కడ గ్రౌండ్ సర్ఫేస్ హీట్ అవుతుంది, దానివల్ల వార్మ్ ఎయిర్ పైకి వెళ్తుంది, క్లౌడ్స్ ఏర్పాటు అవుతాయి, క్లౌడ్స్ నుంచి వాన వస్తుంది. అంటే ఈ మెకానిజం అనమాట కన్వెక్షనల్ రెయిన్ఫాల్. సో ఇప్పుడు మనకి కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ఎక్కడెక్కడ అంటే, లైక్ మీరు కమెంట్ చేయండి ఎవరన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ జరగచ్చు అంటే మనకి ప్రపంచంలో, వరల్డ్లో ఏ ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరల్డ్ ఉంది, మనకి కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ప్రధానంగా ఎక్కడ జరగడానికి ఆస్కారం ఉంటుంది? ఎవరైనా ఆన్సర్ చేయండి. జనరల్గా వరల్డ్ ప్యాటర్న్ ఆఫ్ రెయిన్ఫాల్లో మనం చదువుకుంటాం అనమాట, అంటే కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ఎక్కడెక్కడ జరగడానికి ఆస్కారం ఉంటుంది అని. ఈక్వేటర్ అన్నారు, ఫస్ట్ ఆన్సర్ చెప్పింది అమర్నాథ్ రెడ్డి గారు, ఈక్వేటర్ అన్నారు. ఓకే, గుడ్. సో మనకి ఆఫ్రికా అన్నారు సత్యజీ. అంటే ఆఫ్రికా జనరల్ టైం అండి, ఎందుకంటే ఆఫ్రికా చాలా పెద్ద ఖండం. ఆఫ్రికా మొత్తంలో ఇది జరుగుతుంది అని మనం చెప్పలేము, ఎందుకంటే ఆఫ్రికా చాలా పెద్దది. అంటే పర్టికులర్గా మనకి బాగా అత్యధికంగా ఉష్ణోగ్రత ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, జనరల్గా ఈక్వటోరియల్ ప్రాంతంలో ఉంటుంది. ఈక్వటోరియల్ అంటే మేబీ సమ్ 10 degrees నార్త్ అండ్ సౌత్, ఆ ప్రాంతంలో మనకి ఫ్రీక్వెంట్గా మనము ఈ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ని చూస్తాం, కన్వెక్షనల్ రెయిన్ఫాల్. సో అక్కడ ఏమవుతుందంటే ఈక్వటోరియల్ రీజియన్స్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ త్రూఅవుట్ ద ఇయర్, సంవత్సరం పొడవునా బాగానే ఇక్కడ ఉష్ణోగ్రత అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి సూర్యుడు నార్త్కి వెళ్ళినా సౌత్కి వెళ్ళినా దాదాపుగా ఈక్వటోరియల్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కాస్త ఉష్ణోగ్రత అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి జనరల్. ఈ ఈక్వటోరియల్ ఎప్పుడు ట్రూ వింటర్ అనేది ఉండదన్నమాట, ఎందుకంటే మనకి సన్ ప్రాపర్గా నార్త్ సైడ్ వెళ్ళినా, సన్ ప్రాపర్గా సౌత్ సైడ్ వెళ్ళినా, ఈక్వటోరియల్ ప్రాంతంలో అయితే బాగానే సూర్యుడు యొక్క కిరణాలు పడుతుంటాయి. కాబట్టి ఈక్వటోరియల్ ప్రాంతం ఎప్పుడూ కాస్త వేడిగా అయితే ఉంటుంటుంది అనమాట. సో ఎప్పుడు మనకి వేడిగానే ఉంటుంది కాబట్టి ఈక్వటోరియల్ ప్రాంతం, ఆ గ్రౌండ్ సర్ఫేస్ హీటెడ్గా ఉంటుంది కాబట్టి జనరల్గా మనం ఈక్వటోరియల్ ప్రాంతాల్లో అయితే ఈ కన్వెక్షనల్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ చూస్తాం. జనరల్గా మనకి ఈక్వటోరియల్ ప్రాంతంలో ఏమవుతుందంటే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది సూర్యుడి నుంచి కిరణాలు పడడం, సాయంత్రం 4-5 వరకు బాగా అంటే చాలా ఎక్కువ సూర్యకిరణాలు పడడం వల్ల బాగా వేడెక్కడం వల్ల 4-5 అయ్యేసరికి అది కంటిన్యూస్ ప్రాసెస్, పైకి వార్మ్ ఎయిర్ రైజ్ అవ్వడం, మేఘాలు ఏర్పాటు చేయడం. సో ప్రతిరోజు ఈక్వటోరియల్ ప్రాంతంలో మీరు చూసుకుంటే ప్రతిరోజు డే టైము ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి వర్షపాతం పడుతుంటుంది అనమాట. వాటిని మనము
ఆఫ్టర్నూన్ షవర్స్ లేకపోతే ఈవినింగ్ షవర్స్ అంటుంటాం. సో ఆఫ్టర్నూన్ షవర్స్, ఈవినింగ్ షవర్స్ ఎక్కడ మనం చూస్తాము? ఈక్వటోరియల్ ప్రాంతంలో చూస్తాం. ఎందుకు ఏర్పాటవుతాయి ఆఫ్టర్నూన్ షవర్స్ లేకపోతే ఈవినింగ్ షవర్స్ అంటే డే అంతా సర్ఫేస్ హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు వార్మ్ ఎయిర్ పైకి రైజ్ అవుతుంది, అవి క్లౌడ్స్ ఏర్పాటు చేస్తాయి. సాయంత్రం అయ్యేసరికి అవి షవర్స్ రూపంలో, షవర్స్ అంటే వాన రూపంలో పడిపోతుంటాయి అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగపూర్ ఉంటుంది, ఈక్వటోరియల్ రీజియన్లోనే ఉన్న దేశం. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎవ్రీడే సాయంత్రం వానలు పడుతుంటాయి అనమాట. ఎందుకు అంటే అది కన్వెక్షనల్ రెయిన్ఫాల్. సో దట్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అనమాట. జనరల్గా ఈక్వటోరియల్ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఇదే ఫినామినన్ ఉంటుంటుంది. నెక్స్ట్, ఆల్మోస్ట్ ఎవ్రీడే త్రూఅవుట్ ది ఇయర్ పడుతుంటుందండి కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ఈక్వటోరియల్ ప్రాంతంలో ఉన్న ఆ కంట్రీస్కి. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. మనం కన్వెక్షనల్ చూసాం, ఇప్పుడు ఓరోగ్రాఫిక్ చూద్దాం. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ పర్వతీయ పేరులోనే ఉంది. ఓరోగ్రఫీ అంటే ఏంటి అర్థం? పర్వతాలని, మౌంటైన్ అని. ఓరోగ్రఫీ అంటే పర్వతం, మౌంటైన్స్ అని అర్థం, పేరులోనే ఉంది. సో ఇది సంథింగ్ రిలేటెడ్ టు మౌంటైన్స్. ఈ పర్వతాల వల్ల ఏర్పడిన వర్షపాతం ఇది. సో దీంట్లో మెకానిజం ఏంటో చూద్దాం మనం. ఓరోగ్రఫిక్ అంటే జనరల్గా మౌంటైన్స్ అనే అర్థం ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించింది కూడా మనం లాస్ట్ క్లాస్లో చదివాం, ట్రేడ్ విండ్స్ అవి చదివినప్పుడు చదివాం. ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది సముద్రం అనుకోండి, సముద్రం పై నుంచి మనకి గాలి అంటే విండ్స్ వస్తున్నాయి, గాలి వస్తుంది. ఇది కొంచెం వేడిగా ఉందనుకోండి, వామ్గా ఉందనుకోండి గాలి. ఆ గాలి ఏం చేస్తుంది? సముద్రం నుంచి చిన్నగా తేమంతా తీసుకుంటుంది, ఆ తేమను సేకరించుకుంటుంది. ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ పైకి వస్తుంది. ల్యాండ్, ఇది సముద్రం సీ, ఇది ల్యాండ్ పైకి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్వతం ఉందనుకోండి, మౌంటైన్ ఉంది. ఈ విండ్ ఏమో మనకి వచ్చి మౌంటైన్ తాకినప్పుడు మౌంటైన్ అబ్స్ట్రక్ట్ చేసింది, అంటే దాని యొక్క ఫ్లోని అడ్డుకుంది, కాబట్టి ఈ విండ్ పైకి రైజ్ అవుతుంది అనమాట. సో పైకి రైజ్ అవుతున్న విండ్ జనరల్గా ఏమనుకున్నాం ఇందాకే, క్లౌడ్స్ని ఏర్పాటు చేస్తుంది అనుకున్నాం. కాబట్టి ఈ విండ్ పైకి రైజ్ అయ్యి క్లౌడ్స్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో అంటే ఈ పర్వతంలో ఈ వాల్ ఉంది కదండి ఇటు సైడ్ అంతా, ఇక్కడ అంతా వర్షపాతం చేస్తుంది. సమ్ డిస్టెన్స్ ఇక్కడికి వెళ్ళేసరికి మనకి ఆ విండ్ ఎటువంటి తేమ ఉండదు విండ్లో, కాబట్టి ఎటువంటి వర్షపాతాలు అయితే కొంత దూరం వెళ్ళాక ఎటువంటి వర్షపాతాలు ఇవ్వదు. సో వీటినే మనము రెయిన్ షాడో రీజియన్స్ అని అంటాము. ఎక్కడైతే వాటిలో ఉన్న తేమ అంతా అయిపోతుందో, సో జనరల్గా ఎక్కడైతే కొంచెం ఇంటీరియర్ పార్ట్స్ ఉంటాయి కానీ జనరల్ కాంటినెంట్స్లో ఇంటీరియర్ పార్ట్స్ ఉంటాయి, ఆ ఇంటీరియర్ పార్ట్స్లో పెద్దగా వర్షపాతం అయితే ఇవ్వదు. ఆ ప్రాంతాన్ని మనము రెయిన్ షాడో రీజియన్స్ అని అంటాం, వర్షఛాయ ప్రాంతాలు అంటాం. అంటే అక్కడ పెద్దగా వర్షపాతం ఉండదు, ఎందుకంటే ఆ ప్రాంతం వచ్చేసరికి ఆటోమేటిక్గా విండ్లో ఉన్న మాయిశ్చర్ అంతా అయిపోయింది కాబట్టి. ఓకే, సో మనకి ఇది రెయిన్ షాడో రీజియన్స్ అంటాం. ఈ రకంగా వర్షపాతం ఏర్పడితే దాన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అని అంటాము. సో ఈ రకంగా ఏర్పడడం వల్ల ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అని మనం అంటాం. సో ఇక్కడ మెకానిజం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో మాయిస్ట్ అంటే కొంచెం మాయిశ్చర్, తేమ కలిగిన గాలి మౌంటైన్ అడ్డుకుంది. మౌంటైన్ అడ్డుకోవడం వల్ల ఏమైంది? ఆ గాలి పైకి రైజ్ అయింది. పైకి రైజ్ అయిన గాలి ఏమైంది? మేఘాలు ఏర్పాటు చేసింది. మేఘాల నుంచి వాన అయితే వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ పర్వతంలో ఈ పార్ట్ చూసుకున్నట్లయితే ఏ పార్ట్ అయితే మాయిశ్చర్ ఢీకొని రైజ్ అయిందో ఆ పార్ట్లో బాగా వర్షపాతం పడుతుంటుంది. వేరే కొంత రీజన్ వెళ్ళేసరికి ఇంకా దాంట్లో తేమేమి ఉండదు ఆ గాల్లో, సో అది డ్రై ఎయిర్ ఉంటుంది, అప్పుడు ఎటువంటి వర్షపాతం ఇవ్వదు. కాబట్టి అక్కడ మనకి డ్రై రీజియన్స్ అనేవి ఏర్పడుతుంటాయి. దీన్ని విండ్వర్డ్ రీజన్ అంటాం. అంటే ఏ సైడ్ అయితే జనరల్గా ఈ గాలి ఢీకుంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మౌంటైన్ అనుకుంటే విండ్ ఏ సైడ్ అయితే ఢీకొని మేఘాలు ఏర్పాటుపై వర్షం ఇస్తుందో ఆ సైడ్ని మనము విండ్వర్డ్ సైడ్ అంటాం. ఎందుకంటే విండ్ దానికి ఢీకుంటుంది కాబట్టి విండ్వర్డ్ సైడ్. దీన్ని మనము లీవర్డ్ సైడ్ అంటాం. విండ్వర్డ్ సైడ్, లీవర్డ్ సైడ్.
లీవర్డ్ సైడ్కి పెద్దగా వాన అయితే వర్షం అయితే ఉండదు. సమ్వన్ హేమలత గారు అంటే లీవర్డ్ సైడ్లో నో రెయిన్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ విండ్స్ని ఏమంటామండి అంటే సముద్రం నుంచి మనకి ల్యాండ్ పైకి వచ్చింది కాబట్టి ఆ విండ్స్ని ఆన్ షోర్ విండ్స్ అని అంటాం. ఆన్ షోర్ విండ్స్, ఈ విండ్స్ని అంటే సముద్రం పై నుంచి వచ్చినాయి కాబట్టి నేల వైపు తీరం వైపు వాటిని ఆన్ షోర్ విండ్స్ అంటాం. సో ఆన్ షోర్ విండ్స్ వల్ల ఏర్పడుతుంది. ఆన్ షోర్ విండ్స్ ఉండాలి, మౌంటైన్స్ ఉండాలి, అప్పుడు మనకి ఓరోగ్రాఫిక్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేవి ఏర్పడుతుంది. ఓకే, ఓకే ఇప్పుడు మనం మాన్సూన్ ఎట్లా అన్నట్టు అంటున్నారు. సో ఇది వచ్చింది కాబట్టి మనం చూద్దాం మాన్సూన్ గురించి లైట్గా, సో ఒక ఐడియా వస్తుంది. ఇది ఇండియా యొక్క పీఠభూమి, డెక్కన్ ప్లాట్యూ. ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. మనకి ఇక్కడి నుంచి సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి వస్తుంటాయి. సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ ఏంటి, సముద్రం పైనుంచి వస్తుంటాయి. ఇవి జనరల్గా ట్రాపికల్ రీజన్స్లో ఉంటాయి కాబట్టి అధిక తేమతో కలిగి ఉంటాయి. ఈ విండ్స్ వచ్చి ల్యాండ్ వైపు వచ్చినప్పుడు వెస్టర్న్ ఘాట్స్ అనేవి అడ్డుకుంటే దాంతో ఈ ప్రాంతం అంతా బాగానే వర్షపాతం అయితే ఇస్తుంది వెస్టర్న్ ఘాట్ సైడ్. ఈ విండ్స్ మనకి లోపలికి వచ్చేసరికి అంటే ఇంటీరియర్ పార్ట్స్ వచ్చేసరికి ఈ ప్రాంతం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంటీరియర్ పార్ట్స్ వచ్చేసరికి దాంతో తేమ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎటువంటి తేమ ఇవ్వలేదన్నమాట. సో ఈ రీజియన్ మనం ఏమనుకున్నాము, రెయిన్ షాడో రీజన్ అనుకున్నాం. రెయిన్ షాడో రీజన్లో పెద్దగా వానలు అయితే పడవు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసరికి ఈ యొక్క గాలికి తేమ అయితే అయిపోయింది. అందుచేతనే ఇక్కడ మనకి కరువు ప్రాంతాలు ఏర్పడతాయి. ఏమేమి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కమ్స్ అండర్ ద రెయిన్ షాడో రీజియన్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఎందుకు అంటే ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసరికి ఆ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ దాంట్లో ఉన్న తేమ దాదాపుగా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి రెయిన్ షాడో రీజియన్లో మనకి లొకేట్ అయి ఉంటాయి. అక్కడ ఏంటంటే కొంచెం వర్షపాతం బాగా తక్కువ ఉంటుంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విదర్భ రీజియన్, మహారాష్ట్రలో విదర్భ, మహారాష్ట్రలో మరత్వాడ, అవన్నీ రెయిన్ షాడో రీజియన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ మరత్వాడ, ఈ రెండు మహారాష్ట్ర. ఆ తర్వాత మనకి కర్ణాటకలో కూడా బళ్ళారి, కోలార్ ఈ ప్రాంతాలు ఉంటాయి. సో ఇవి కూడా కర్ణాటకలో రెయిన్ షాడో రీజియన్ కింద వస్తాయి. సో వీటిలో కూడా పెద్దగా రెయిన్ఫాల్ ఉండదు అనమాట. ఎందుకు అంటే కారణం ఇదే. సో ఇప్పుడు మీకు ఇది అడగచ్చు, ఎగ్జామ్లో అడగచ్చు, ఇండియాలో మాన్సూన్ రెయిన్ఫాల్ అనేది ఏ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. సో ఇండియాలో మనకి మాన్సూన్ రెయిన్ఫాల్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, ఎందుకంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చి వెస్టర్న్ ఘాట్స్ ఢీకొనడం వల్ల వస్తుంది. సో ఇండియాలో మాన్సూన్ అనేది ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఏ రకమైన వర్షపాతం అంటాడు ఇండియాలో మాన్సూన్, అది ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఓకే, అంటే మేబీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఈ గాలి ఏదైతే ఉందో ఇక్కడ మనం రెయిన్ షాడో రీజన్ అన్నారు కదా, మరి అట్లా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాల్లో కూడా వాన పడకూడదు కదా సార్ పెద్దగా, మరి ఇక్కడ కూడా వాన పడకూడదు కదా, అక్కడ కూడా ఎడారి ఉండాలి కదా, మరి అక్కడ వాన ఎందుకు పడుతుంటుంది అన్నట్టు డౌట్ రావచ్చు మేబీ. అంటే ఈ ప్రాంతంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ డౌట్, అది సుమన్ గారు కూడా తమిళనాడులో ఎట్లా ఏర్పడుతుంది వాన అన్నట్టు సంథింగ్ అడుగుతున్నారు. అంటే సో దానికి ఏంటంటే మనకి మాన్సూన్ మెకానిజం అర్థమవుద్దండి అది. సో ఇట్లా అడిగారు కాబట్టి మాన్సూన్ మెకానిజం నేను బ్రీఫ్గా చెప్తాను. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఒకవేళ అర్థం అవ్వకపోయినా ఓకే, బట్ అట్లీస్ట్ ఒకసారి వినండి, అర్థమైన వరకు అయితే చూడండి. ఎందుకంటే మెకానిజం చెప్తాను నేను, అక్కడ యాక్చువల్గా ఏమవుతుందో చెప్తాను. సో చూడండి, మీకు అవసరమైనంత వరకు అది తీసుకోండి, జస్ట్ వింటే ఏంటంటే కొంత క్లారిటీ వస్తుంది అనమాట. సో మనం ఆ పాయింట్ చూద్దాం.
మాన్సూన్. అక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుందో చెప్తానండి, అది కొంచెం టెక్నికల్గా ఉంటుంది కాబట్టి అంటే సబ్జెక్ట్లో కాకుండా నార్మల్గా వినండి, సో దట్ మీకు ఆ ప్రెషర్ ఉండదు. అప్పుడు మనం ఏమనుకున్నాం, ఇది భూమి, ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, ఇది ఈక్వేటర్, భూమధ్య రేఖ. మనకి జనరల్గా సూర్యుడు ఏంటి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో, సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో దాదాపుగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, నార్దర్న్ హెమిస్ఫియర్ 30 degrees 23.5 ఆ ప్రాంతం వరకు సూర్యుడు పైకి వెళ్తాడు. నెక్స్ట్ మనకి 23.5 degrees సౌత్, ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకోండి, సౌత్ నార్త్ ఈ ప్రాంతంలో అంతా సూర్యుడు సంచరిస్తుంటాడు అనమాట. సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇట్లా మారుతుంటుంది. మనకి ఐటీసీజెడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. ఈ ఐటీసీజెడ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం అంటే డైరెక్ట్లీ సూర్యుడు ఏ ప్రాంతం అయితే ఆ పైన ఉంటాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్ అంటే మనం ఏమంటాము, సూర్యుడు డైరెక్ట్ కిరణాలు పడే ప్రదేశం అన్నట్టు మనం అనుకుంటాం. కానీ ఎల్లవేళలా జరగదు, ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు ఒకే ప్రాంతంలో ఉంటాడు, సూర్యుడు తిరుగుతూ ఉంటాడు అనమాట. అంటే కొన్నిసార్లు సూర్యుడు యొక్క కిరణాలు నిట్ట నిలువుగా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన పడతాయి, కొన్నిసార్లు ఆ మధ్యలో పడుతుంటాయి, కాబట్టి మారుతూ ఉంటాయి ఆ ప్రాంతాలు. సో ఐటీసీజెడ్ అంటే ఎక్కడైతే సూర్యుడు యొక్క కిరణాలు నిట్ట నిలువుగా పడతాయో ఆ ప్రాంతాన్ని మనం ఐటీసీజెడ్ అంటాం. మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సూర్యుడు మనకి దాదాపుగా ఈ నార్దర్న్ హెమిస్ఫియర్ ఈ ప్రాంతం వరకు నిట్టనిలుగా సూర్యుడు ఈ ప్రాంతానికి వస్తాడు. అప్పుడు ఈ ఐటీసీజెడ్ కూడా ఏమవుతుంది, దాదాపుగా మనకి పైకి వస్తుంది అనమాట. దాదాపుగా అంటే అక్కడ ఈక్వేటర్ లాంటి ప్రాంతం అండి ఐటీసీజెడ్, సో అది పైకి వెళ్తుంది. అప్పుడు మన ఇండియా ఎక్కడ ఉంటుంది యాక్చువల్గా అయితే, నార్మల్గా అయితే ఇక్కడ ఉంటుంది. మనకి ఈక్వేటర్ కింద సబ్ ట్రాపికల్, ఈ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ కదా, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్, ఈక్వటోరియల్ లో, ఇక్కడ నుంచి వీచే విండ్స్ ఏంటి మనకి నార్మల్గా అయితే హై ప్రెషర్ టు లో ప్రెషర్ వీయాలి. కాకపోతే సదరన్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళంలో వాటి యొక్క ఎడమ వైపు విండ్స్ డిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి మనకి ఈ ట్రేడ్ విండ్స్, వీటిని ఏమంటాం మనం, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేది ఉంటాయి కింద అయితే. కాకపోతే మనకి సమ్మర్లో ఈ ఐటీసీజెడ్ నార్త్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, లిటరల్గా మనకి ఈక్వేటర్ కూడా నార్త్ షిఫ్ట్ అయినట్టు అనమాట. అప్పుడు ఈ విండ్స్ ఏమవుతాయంటే ఈక్వేటర్ వైపు వెళ్ళాలి కదండి, ఈక్వేటర్లో అప్పుడు లో ప్రెషర్ బెల్ట్, యాక్చువల్ లో ప్రెషర్ ఎక్కడ వస్తుంది, ఈ ప్రాంతంలో వస్తుంది. సో ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. ఈ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ విండ్స్ వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు భూమధ్య రేఖను దాటే అనుకోండి, అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఎర్త్ సెంటర్ దాటినప్పుడు ఇవే విండ్స్ ఏమవుతాయి, కొరియోలిస్ ఫోర్స్ ప్రకారం వాటి యొక్క కుడివైపుకు మళ్ళుతాయి ఉత్తరార్ధగోళంలో. సో ఇదే విండ్స్ ఏమవుతాయి, ఇట్లా రైట్కి డిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి వన్స్ ఇక్కడికి ఎంటర్ అయిన విండ్స్ మనం వీటిని సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాము. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మనకి మోస్ట్లీ వెస్టర్న్ ఘాట్స్ని ఢీకొని వానలు ఇస్తుంది, దాన్నే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. మనకి అరౌండ్ అక్టోబర్ నవంబర్ వచ్చింది అనుకోండి, ఆ టైంకి ఏమవుతుంది, సూర్యుడు దాదాపుగా మనకి కిందకి వెళ్ళిపోతుంటాడు, అంటే ఇంకా మనకు సమ్మర్ పోయినట్టు. సో సూర్యుడు కిందకి వెళ్తుంటాడు. ఆ టైంలో ఈ ఐటీసీజెడ్ ఏమవుతుంది, ఇంకొంచెం సౌత్ షిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఐటీసీజెడ్ ఇట్లా సౌత్కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఏ విండ్స్ ఉంటాయి, ఇక్కడ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఉంటాయి కదా. సో ఈ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఆ టైంలో మనకి ఈ ఈస్టర్న్ కోస్ట్ ఉంది కదండి, వాటిపైన పడతాయి. అప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఇక్కడ, తూర్పు కనుమలు, అవి అడ్డుకొని ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆ టైంలో వర్షం పడుతుంది. అందుకనే మీరు నెల్లూరు, తమిళనాడు అంటే చెన్నై అవి చూసుకున్నట్లయితే ఎక్కువ వర్షపాతం అక్కడ ఎప్పుడు జరుగుతుంది, అక్టోబర్ నవంబర్లో ఎక్కువ వర్షపాతం జరుగుతుంది. నార్మల్గా మనకి జూన్లో పడే వాన అన్నప్పుడు వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది, వేరేస్ వాళ్ళకి ఎక్కువ అక్టోబర్ నవంబర్లో పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే వర్షపాతం మాన్సూనే, కానీ అది సౌత్ వెస్ట్ మాన్సూన్ కాదు, నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో దట్ ఈస్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. వాళ్ళకి వచ్చే వాన నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల. జనరల్గా వి ఎక్స్పీరియన్స్ రెయిన్ఫాల్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే, ఇది సెకండ్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే. మనం థర్డ్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఫ్రంటల్ రెయిన్ఫాల్. ఎస్, ఇదే ఫ్రంటల్ రెయిన్ఫాల్ థర్డ్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఫ్రంట్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోల్డ్ విండ్ ఉందనుకోండి, ఇంకొక హాట్ విండ్ ఉందనుకోండి.
అంటే ఒక కోల్డ్ విండ్ ఒక హాట్ విండ్ రెండు ఢీకొన్నప్పుడు అక్కడ తీవ్ర మంచు లాంటిది ఏర్పడి అక్కడ దట్టమైన మేఘాలు ఏర్పడతాయి, దాంతో వర్షపాతం బాగా జరుగుతుంది. మనం ఆల్రెడీ ఇది ఎక్కడ చూసాము, పోలార్ ఈస్టర్లీస్ వెస్టర్లీస్ ఢీకొంటే అక్కడ బాగా వర్షపాతం అవుతుంటుంది అని మనం ఆల్రెడీ చూసాం. సో ఆ వర్షపాతాన్ని మనము ఫ్రాంటల్ రెయిన్ఫాల్ అంటాము. సో ఎప్పుడైతే మనకి ఇట్లా కోల్డ్ ఎయిర్ హాట్ ఎయిర్ మిక్స్ అయిందో ఆ మిక్స్ అయిన ప్రాంతాన్ని మనము ఫ్రంట్ అంటాం. అక్కడ ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసింది అంటాం. రెండు ఉష్ణోగ్రతల్లో డిఫరెన్స్ ఉన్న విండ్స్ మీట్ అయితే ఫ్రంట్ ఏర్పాటు అయింది అంటాం. ఆ ఫ్రంట్స్ ఏర్పాటైనప్పుడు మేఘాలు ఏర్పడతాయి, మేఘాలు ఏర్పడినప్పుడు వర్షం పడుతుంది. దట్ రెయిన్ఫాల్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రాంటల్ రెయిన్ఫాల్. జనరల్గా మనకి ఈ యొక్క ఫినామినన్ జరిగినప్పుడు ఇక్కడ ఏర్పడే క్లౌడ్స్ కూడా క్యూములోనింబస్ క్లౌడ్స్ ఉంటుంటాయి, అంటే వర్షపాతం బాగా వస్తుంటుందండి అక్కడ. క్యూములోనింబస్ క్లౌడ్స్ వల్ల ఎక్కువ వర్షపాతం వస్తుంది. సో ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ మనకు ప్రధానంగా రెండు సందర్భాల్లో ఏర్పడుతుంటాయి. ఒకటి ఏంటి అంటే కన్వెక్షనల్ రెయిన్ఫాల్లో, అంటే బాగా వేడెక్కింది అనుకోండి భూమి, వార్మ్ ఎయిర్ రైజ్ అయ్యి బాగా వేడెక్కితే వార్మ్ ఎయిర్ రైజ్ అయ్యి క్యూములోనింబస్ క్లౌడ్స్ని ఏర్పాటు చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రాంటల్ రెయిన్ఫాల్లో కూడా, అంటే బాగా డిఫరెన్స్ ఉన్న బాగా టెంపరేచర్లో డిఫరెన్స్ ఉన్న విండ్స్ రెండు మిక్స్ అయితే ఆ మిక్స్ అయిన ప్రాంతంలో కూడా క్యూములోనింబస్ క్లౌడ్స్ ఏర్పాటు అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఈ రకంగా పడిన వర్షపాతాన్ని మనము ఫ్రాంటల్ రెయిన్ఫాల్ అని అంటాము. మ్యాక్సిమం రెయిన్ఫాల్ దేనివల్ల అంటే ఇప్పుడు మనకి కన్వెక్షనల్ నుంచి వస్తుందండి, ఫ్రాంటల్ నుంచి వస్తుంది, ఓరోగ్రాఫిక్ అన్నిటి నుంచి రావచ్చండి, డిపెండ్స్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ చూశారు, మాన్సూన్ కూడా అప్పుడప్పుడు చాలా ఇంటెన్సిటీగా వస్తుంటుంది, అధిక వర్షపాతం వస్తుంది. కన్వెక్షనల్లో చాలా వర్షపాతం అప్పుడప్పుడు మనకి క్లౌడ్ బర్స్ట్ అనేది కన్వెక్షనల్ రెయిన్ఫాల్ చూస్తాం. అది మనం ఫ్రాంటల్ రెయిన్ఫాల్ కూడా క్యూములోనింబస్ క్లౌడ్స్ ఏర్పడతాయి. సో దాని నుంచి కూడా చాలా ఎక్కువ వర్షపాతం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఫ్రాంటల్ రెయిన్ఫాల్ అండి. నెక్స్ట్ మనకి సైక్లోనిక్ రెయిన్ఫాల్ అని ఉంటుంది. ఆ సైక్లోనిక్ రెయిన్ఫాల్ ఏంటి అంటే మనం ఈ రెయిన్ఫాల్ టాపిక్ అయ్యాక కొన్ని కాన్సెప్ట్ చూడాలి, అప్పుడు మనం సైక్లోన్స్కి వెళ్తాం. సో సైక్లోన్ అనే టాపిక్ మనం చూస్తాం, అక్కడ ఆ సైక్లోనిక్ రెయిన్ఫాల్ అనేది కవర్ అవుతుంది. సో మనకు ప్రెజెంట్ ఏంటంటే 4 టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ అనుకున్నాం మనం, అందులో ఈ 3 కంప్లీట్ అయినాయి. సైక్లోనిక్ రెయిన్ఫాల్ మనకి ఎప్పుడు అర్థమవుద్ది అంటే అసలు సైక్లోన్స్ అనే టాపిక్ చూస్తాం, అంటే ట్రాపికల్ వెదర్ డిస్టర్బెన్సెస్లో సైక్లోన్స్ యాంటీ సైక్లోన్స్ అని చూస్తాము. అక్కడ మనకి అది అయిన తర్వాత సైక్లోనిక్ రెయిన్ఫాల్ మనం చూసుకుంటాం, ఎందుకంటే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అక్కడ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇవి చూసాం కాబట్టి ప్రపంచంలో వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ గురించి చూద్దాం, అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పడవచ్చు అని. సో మనకి మ్యాక్సిమం లేకపోతే హెవీ రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతాలు ఏంటి? హెవీ రెయిన్ఫాల్ అంటే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం గురి అయ్యే ప్రాంతాలు ఏవేవి ఉంటాయి అంటే ఎవరైనా ఆన్సర్ చేయండి. మనమైతే కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ చూసాం కాబట్టి మీకు అర్థమైనంత వరకు అంటే ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం పడవచ్చు, హెవీ రెయిన్ఫాల్ రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అన్నట్టు ట్రై చేయండి. హెవీ రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతాలు ఏమేమి ఉండొచ్చు? మేఘాలయ, మేఘాలయ అంటున్నారు. ఓకే, చిరపుంజి మేఘాలయ అట్లా ఓకేనండి. అంటే వరల్డ్ జాగ్రఫీ మనం చూస్తున్నప్పుడు ఏ ప్రాంతాల్లో పడవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఫస్ట్ ఈక్వటోరియల్ రీజియన్స్, ఇందాక అనుకున్నాం మనం. ఈక్వటోరియల్ రీజియన్స్లో మనకి టెంపరేచర్ ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కన్వెక్షన్కి బాగా గురవుతుంది. కన్వెక్షన్కి బాగా గురైనప్పుడు మేఘాలు ఏర్పాటు చేసి కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఇస్తుంది కాబట్టి ఈక్వటోరియల్ ప్రాంతాల్లో మనకి వర్షపాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ అది. భూమధ్య రేఖ ప్రాంతాలు మహేష్ గారు అన్నట్టు. సో మనకి ఆ భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఇది అవుతుంటుంది. మనకి ఇక్కడ ఈక్వటోరియల్ రీజన్లో టెంపరేచర్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాదాపుగా సూర్యుడి కిరణాలు నిలువుగా పడతాయి కాబట్టి. ఇప్పుడే మనం చూసాము వర్షపాతం రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కువ అంటే
క్లియర్ కట్ ఇది ఫేవరబుల్ కండిషన్ ఆఫ్ ఏంటి అండి, ఫారెస్ట్స్, చెట్లకి ఇవి చాలా మంచి కండిషన్స్ అనమాట. అందుకనే మనకి దట్టమైన అడవులు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అంటాం. ఆ దట్టమైన అడవులు ఎంత ఈక్వటోరియల్ ప్రాంతాల్లో ఎందుకు ఉంటాయంటే, అడవులు లేకపోతే ఆ చెట్లు బాగా పెరగాలి, బలంగా ఉండాలి అంటే కావాల్సింది ఉష్ణోగ్రత అధికంగా ఉండాలి, వర్షపాతం అధికంగా ఉండాలి. రెండు ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈక్వటోరియల్ ప్రాంతాల్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఇక్కడ దాదాపుగా మనకి చాలా ఎత్తులో ట్రీస్ అయితే పెరుగుతాయి. వాటి యొక్క స్టెమ్ లెంగ్త్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి ఆ విండ్స్, ఆ ట్రీస్. ఫ్రాంటల్, తెలుగులో ఫ్రాంటల్ అని అంటారు అనుకుంటాను, ఎందుకంటే తెలుగు బుక్స్లో ఎక్కడ ఫ్రాంటల్ ఆ కాన్సెప్ట్ చెప్పడు. సో ఒకసారి మీరే అది ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫ్రాంటల్ జనరల్గా తెలుగులో మెన్షన్ చేయరు నాకు తెలుసు ఆ ఫ్రాంటల్ రెయిన్ఫాల్ గురించి. ఆ తెలుగులో బుక్స్లోనే మనకి 3 టైప్సే ఇస్తుంటారు జనరల్గా. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసాము. ఇప్పుడు సెకండ్ ఏరియా చెప్పండి, అంటే బాగా వర్షపాతం గురయ్యే ఛాన్స్ ఉన్న నెక్స్ట్ ఏదైనా ఏరియా ఏంటి అని. అంటే ఈ రెయిన్ఫాల్ రీజన్ వల్ల ఒక ఈక్వటోరియల్ రీజన్ అన్నాం, అంటే కంట్రీస్ అక్కర్లేదు, ఏ ప్రాంతాలు అన్నట్టు చెప్పండి. సో దట్ మనకి అంటే ఫిజికల్ జాగ్రఫీ మాట్లాడినప్పుడు మనకి ఏ ప్రాంతాలు అనేది ఐడియా ఉంటే చాలు. యూరోప్లో అంటున్నారు లావణ్య లత గారు. యూరోప్లో అనేది ఓకే, కాకపోతే ఇంకా క్లియర్గా చెప్తే బెటర్ అండి. అంటే యూరోప్లో ఏ ప్రాంతాల్లో, అంటే వెస్టర్న్ కోస్టా, ఈస్టర్న్ కోస్టా? ఫ్రాంటల్ రెయిన్ఫాల్ ఒకసారి చెప్పండి అంటున్నారు స్వరూప గారు. ఓకే, మనకి బేసికలీ కొన్ని ప్రదేశాల్లో వేడిగాళ్ళు ఉంటాయండి, హాట్ విండ్స్ అంటాం వాటిని. కోల్డ్ విండ్స్ ఉంటాయి. సో ఎప్పుడన్నా హాట్ విండ్స్, కోల్డ్ విండ్స్ మిక్స్ అయినాయి అనుకోండి, అక్కడ మనకి ఈ కోల్డ్ విండ్, అంటే టెక్నికల్గా చెప్పాలంటే అక్కడ ఏం జరుగుద్దంటే, ఈ కోల్డ్ విండ్ ఉంది కదండి, హాట్ విండ్. ఇక్కడ చూడండి టెక్నికల్గా ఏం జరుగుద్దంటే ఫ్రాంటల్ రెయిన్ఫాల్ ఇది హాట్ విండ్. హాట్ విండ్ ఎప్పుడన్నా కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. సో లైట్ ఉంటుంది, బరువు తక్కువగా ఉంటుంది. కోల్డ్ విండ్ ఏంటంటే కొంచెం బాగా మందంగా డెన్సిటీగా ఉంటుంది, డెన్స్ ఎక్కువ. సో ఎప్పుడైనా ఈ రెండు కాంటాక్ట్లు వచ్చినప్పుడు ఈ కోల్డ్ విండ్ ఏం చేస్తుందంటే, ఇది కొంచెం డెన్సిటీ ఎక్కువ కాబట్టి, సాంద్రత ఎక్కువ కాబట్టి, ఈ కోల్డ్ విండ్ ఇట్లా చొచ్చుకొని వచ్చి హాట్ విండ్ని ఇట్లా రైస్ చేస్తుందండి. కాబట్టి కోల్డ్ విండ్ ఈ రెండు గుద్దుకున్నప్పుడు కోల్డ్ విండ్ కింద సెటిల్ అవుతుంది, ఈ హాట్ విండ్ ఒక్కసారి ఇట్లా పైకి రైస్ చేస్తుంది అనమాట. కాబట్టి రైజ్ అవుతున్న హాట్ విండ్ పైకి వెళ్ళి మేఘాలు ఏర్పాటు చేస్తుంది, వర్షం పడుతుంటుంది. సో ఎప్పుడన్నా మనకి ఇది ఎప్పుడు జరుగుతుంటాయి సార్ అంటే, మనం ఆల్రెడీ చూసాం ఏంటి, మనకి ఇది పోలార్ రీజన్ అనుకోండి, ఇది సబ్ పోలార్ లో అనుకోండి, ఇది మనకి సబ్ ట్రాపికల్ హై అనుకుంటే, సబ్ ట్రాపికల్ హై నుంచి ఏమొస్తాయి, వెస్టర్లీస్ వస్తుంటాయి విండ్స్ ఇట్లాగా. ఈ వెస్టర్లీ విండ్స్కి ఈస్టర్లీ విండ్స్ రెండు ఇట్లుంటాయి. ఈ వెస్టర్లీ విండ్స్ ఏమో మనకేంటి హాట్, ఉష్ణోగ్రత ఎక్కువ. ఈ ఈస్టర్లీ విండ్స్ ఏమో ఏంటి, ఉష్ణోగ్రత తక్కువ, కోల్డ్. ఈ రెండు కలిసాయి, ఈ రెండు కలిసినప్పుడు అక్కడ ఫ్రంట్ ఏర్పడింది అంటాం. వాటి వల్ల వర్షం ఏర్పడితే వాటిని ఫ్రాంటల్ రెయిన్ఫాల్ అని అంటాం. సో ఇంటర్మిక్సింగ్ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్ విండ్స్ కాజెస్ ఫ్రాంటల్ రెయిన్ఫాల్. ఈశాన్య ప్రాంతాలు, ఓషన్ రీజియన్స్, వ్యాలీ, మౌంటైన్స్ అంటున్నారు శివతేజ గారు. ఓకే ఓకే, కొంతవరకు అది రైట్గానే చెప్పారు ఆల్మోస్ట్. సో సెకండ్ మనకి మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఎక్కడ పడుతుంటుంది అంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, దీనివల్ల మాన్సూన్. సో ఏషియాలో మనకి మాన్సూన్ టైప్ ఆఫ్ ఉంటుంది. సో మాన్సూన్ రీజియన్స్ ఆఫ్ ఏషియా. సో ఏషియాలోని మాన్సూన్ రీజియన్స్ ఉంటే అక్కడ కూడా మనకి బాగా వర్షపాతం అయితే పడుతుంటుంది. నెక్స్ట్ మనకి ఎప్పుడు బాగా పడుతుంది అంటే 45 to 60 degrees ఈ లాటిట్యూడ్స్లో, నార్త్ ఆర్ సౌత్ ఇక్కడ చూసుకున్న వెస్ట్ కోస్ట్లో బాగా వర్షపాతాలు వస్తాయి, పశ్చిమ తీరాల్లో వస్తుంది. ఎందుకు అనేది లాస్ట్ క్లాస్లోనే మనం చూసుకున్నాం. అక్కడ వెస్టర్లీ విండ్స్ ఉంటాయి. సో ఆ వెస్టర్లీ విండ్స్ బ్లో అయినప్పుడు వెస్ట్ కోస్ట్లో ఎక్కువ రెయిన్ఫాల్ని తీసుకొస్తాయి ఈ లాటిట్యూడ్స్లో. ఇవి మనకి మ్యాక్సిమం రెయిన్ఫాల్ తీసుకొచ్చే ప్రాంతాలు. సైక్లోన్ రెయిన్ఫాల్కి మనం కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఉందండి పాపయ్య గారు. సైక్లోన్ రెయిన్ఫాల్ మనం సైక్లోన్ చూసుకున్నాక ఆ రెయిన్ఫాల్ గురించి చూస్తాం.
ఇప్పుడు లో రెయిన్ఫాల్ రీజియన్స్ గురించి మనం మాట్లాడదాం. అంటే బాగా తక్కువగా ఏ ప్రాంతాల్లో పడతాయి లో రెయిన్ఫాల్ రీజియన్స్. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ చెప్పండి. లో రెయిన్ఫాల్ అంటే మనం థియరీ బ్యాక్గ్రౌండ్ చూసాం కాబట్టి మనం చూసిన దాన్ని బట్టి ఆలోచించి ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం బాగా తక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఆన్సర్ చేయండి. సో ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం బాగా తక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉన్నది? రాయలసీమ అంటే ప్రాంతం అంటే ప్రాంతీయంగా చెప్పదండి. రాయలసీమ అట్లా కాకుండా ఫిజికల్ జియోగ్రఫీ లాగా చెప్పండి. ఓకే, మీరు రాయలసీమ అంటున్నారంటే బేసికలీ రెయిన్ షాడో రీజియన్ అన్నట్టు, అది ఆ టైప్లో చెప్పండి. రెయిన్ షాడో ఆ టైప్. డెజర్ట్ రీజియన్స్ సార్ అంటున్నారు సునీత గారు. అవునండి, డెజర్ట్ రీజియన్స్ ఓకే, బట్ డెజర్ట్లో కదంట మనం చదివిన దాన్ని బట్టి ఏ ప్రాంతాల్లో పడవచ్చు తక్కువ వర్షపాతం అన్నది పాయింట్. ఓకే, డెజర్ట్స్ అని పోనీ మీరు అన్నారు కదా. సో డెజర్ట్స్ మనకి ఎడారుల్లో వర్షపాతం బాగా తగ్గుతుంది. ఎందుకండి డెజర్ట్స్లో జనరల్గా ఎవరన్నా చెప్తారు ఎందుకు డెజర్ట్స్లో వానలు పడవు? అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కదా, మరి ఎందుకు అక్కడ బేసికలీ వాన పడదు అంటే ఇక్కడ చూడండి. డెజర్ట్స్లో మనకి ఏమవుతుందంటే ఎడారుల్లో మనం ఆల్రెడీ చూసుకున్నాం ఏమని, ఇది ఎర్త్ అనుకుంటే మనకి విండ్స్ ఇది సబ్ ట్రాపికల్ హై ఈక్వటోరియల్ లో వరకు వస్తాయి, పైకి రైజ్ అవుతాయి, మళ్ళీ వెళ్తాయి. సో ఇక్కడ కిందకి డిసెంట్ అవుతుంటాయి. అంటే డెజర్ట్స్ ప్రాంతాలు మనకి డెజర్ట్స్ ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఉంటాయి, ట్రాపికల్ ప్రాంతాల్లో. ఈ ప్రాంతాల్లో గాలి ఎప్పుడు పైనుంచి కిందకు వస్తుంటుంది, అంటే దాన్ని డిసెంట్ అంటాం అన్నమాట. అంటే పైనుంచి కిందకు వస్తుంటుంది గాలి. ఎప్పుడన్నా మనకి వర్షం మేఘాలు ఏర్పడాలంటే వేడిగా ఉన్న ఎయిర్ కింద నుంచి తేమతో కలిగిన ఎయిర్ పైకి రైజ్ అవ్వాలి. అప్పుడు దాన్ని ఎడయాబాటిక్ కూలింగ్ అవుతుంది. ఎడయాబాటిక్ కూలింగ్ అవుతే మేఘాలు ఏర్పాటు అవుతాయి. కానీ ఎప్పుడైతే ఒక ఎయిర్ పైనుంచి ఇట్లా డిసెంట్ కిందకు వస్తుందో అప్పుడు ఎడయాబాటిక్ వార్మింగ్ అవుతుంది. ఎడయాబాటిక్ వార్మింగ్ ఎప్పుడు మేఘాలను ఏర్పాటు చెయ్యవు. కాబట్టి డెజర్ట్లో మనకి మేఘాలు ఉండవు. మేఘాలు ఉండవు అంటే వాన ఉండదు. అందుకని అక్కడ డెజర్ట్స్ అనేది ఏర్పడ్డాయి. మరి డౌట్ రావచ్చు సార్, డెజర్ట్స్లో టెంపరేచర్ అంటే డే టైమ్ టెంపరేచర్ బాగా ఎక్కువ అంటారు, నైట్ టైం బాగా చలిగా అయిపోద్ది అంటారు, అది ఎందుకు అని. సో డెజర్ట్స్లో మనం చూసుకుంటే జనరల్గా ఏమంటారంటే డే టైము ఉష్ణోగ్రత పీక్స్లో ఉంటుంది, నైట్ టైము అదే రోజు నైట్ టైము రగ్గు కప్పుకొని పడుకోవాలి అంటారు, బాగా చలి అయిపోద్ది అంటారు. అది సింపుల్, ఇదే కారణం. ఇప్పుడు డెజర్ట్ ఉందనుకోండి, డెజర్ట్లో మనం ఆల్రెడీ చూసాం అక్కడ విండ్ అనేది పైనుంచి కిందకు వస్తుంటుంది, డిసెంట్లో ఉంటుంది. డిసెంట్ అవుతున్న విండ్స్ ఎడయాబాటిక్ వార్మింగ్ అవుతుంది. ఎడయాబాటిక్ వార్మింగ్ ఎప్పుడు మనకి మేఘాలు అయితే ఏర్పడవో, సో వాన అయితే ఉండదు, మేఘాలు ఉండవు. నో క్లౌడ్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఎడారిలో జనరల్గా క్లౌడ్స్ అనేవి ఏర్పాటు అవ్వడం ఉండదు. కాబట్టి డే టైంలో ఏంటి, డైరెక్ట్గా సూర్యుడి కిరణాలు పడుతుంటాయి, అడ్డుకోవడానికి క్లౌడ్స్ అట్లాగా లేవు. కాబట్టి బాగా వేడిగా ఎక్కిపోతుంటుంది, టెంపరేచర్ ఎక్కువ, ఇది హీట్ అవుతుంది. డే అంతా టెంపరేచర్ పడుతుంటుంది కాబట్టి బాగానే హీట్ అవుతుంటుంది ఈ ప్రాంతం అంతా. ఇప్పుడు మనం నైట్కి వద్దాం. నైట్కి వచ్చినప్పుడు ఈ హీట్ ఏదైతే భూమి అయిందో, ఈ హీట్ అయిన ఈ భూమి ఏదైతే హీట్ అయిందో ఆ హీట్ని విడుదల చేస్తుంది, బ్యాక్ విడుదల చేస్తుంది. దాన్నే మనం టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాము అనుకున్నాం ఆల్రెడీ. విడుదల చేస్తున్నప్పుడు విడుదలవుతున్న గాలి అడ్డుకోవడానికి మళ్ళీ ఇక్కడ మేఘాలు లేవు, కాబట్టి అది సింపుల్గా ఫ్రీగా మనకి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల నైట్ టైమ్స్ బాగా చల్లగైపోద్ది. ఎందుకంటే మన జనరల్గా ఏమవుతుంది, మేఘాలు ఉంటే భూమి నుంచి విడుదలవుతున్న ఆ వేడి గాలి మళ్ళీ ఆ క్లౌడ్స్ ఏంది అడ్డుకుంటాయి. దానివల్ల ఈ రీజన్ అంతా వేడిగా ఉంటుంది నైట్ టైమ్స్. కానీ మేఘాలు ఉండకపోతే ఏంది, డే టైం ఎక్కువ వేడి ఉంటుంది, ఎందుకంటే వేడిని ఆపలేదు కాబట్టి, క్లౌడ్స్ లేవు కాబట్టి. క్లౌడ్స్ లేవు కాబట్టి నైట్ టైం కూడా ఈజీగా ఆ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా ఎస్కేప్ అయిపోగలుగుతాయి అవి. సో ఇది మనకి పాయింట్, ఇది చూసుకోండి. నెక్స్ట్
లో రెయిన్ఫాల్ అంటే డెజర్ట్స్ ఒకటి. నెక్స్ట్ ఏ రీజియన్స్ ఎస్, కొంతమంది చెప్పినట్టు పోలార్ రీజియన్స్. పోలార్ రీజియన్స్లో ఎందుకు వాన అనేది తక్కువ? పోలార్ రీజియన్స్లో వాన ఎందుకు తక్కువ అంటే అక్కడ మనం ఆల్రెడీ చూసాము, సన్ రేస్ అనేది అక్కడ చాలా స్లాంట్గా వాలుగా పడతాయి, డైరెక్ట్గా పడదు, కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండదు. ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటేనే జనరల్గా ఛాన్స్ ఎక్కువ వర్షపాతం అవ్వడానికి, కాబట్టి ఉష్ణోగ్రత పెద్దగా ఉండదు. సో దేర్ వోంట్ బి ఎవాపరేషన్, దేర్ వోంట్ బి క్లౌడ్ ఫార్మేషన్, దేర్ వోంట్ బి రెయిన్ఫాల్. ఓకే, సో పోలార్ రీజియన్స్ అని చాలామంది అయితే ఇందాక చెప్పారు, అది అప్రిషియబుల్ అండి, అది రైటే. నెక్స్ట్ అంటే మనం ఆల్రెడీ చదువుకున్న దాని ప్రకారం ఏం చెప్పచ్చు, లో రెయిన్ఫాల్ ఉంది అంటే ఇది చెప్తారేమో అని చూసాను నేను. మనకి ట్రేడ్ విండ్ రీజన్స్ ఉంది, అంటే 30 degrees నార్త్ టు 30 degrees సౌత్, ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ట్రేడ్ విండ్స్ ఉంటాయి. ఈ ట్రేడ్ విండ్స్ మనకి ఏదన్నా ప్రాంతంలో ఇట్లా ఫ్లో అవుతుంటాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు అంటే ఈ రీజియన్లో ఉన్నప్పుడు ఏదన్నా భూభాగంలో ఉన్న పశ్చిమ తీరం ఉందనుకోండి, వెస్టర్న్ కోస్ట్స్ ఉన్నాయనుకోండి, మనం ఆల్రెడీ చూసాం వెస్టర్న్ కోస్ట్కి ఇవి ఏమవుతాయి, ఆల్మోస్ట్ తేమంతా కోల్పోతాయి, ఈ ప్రాంతాల్లో పెద్దగా వానలు ఉండవు, అందుకని ఇక్కడ పెద్దగా ఎడారులు పడుతుంటాయి అన్నట్టు అనుకున్నాం, ఏర్పాటు అవుతాయి అనుకున్నాం. కాబట్టి 30 degrees నార్త్ 30 degrees సౌత్ దీన్నే మనం ట్రాపికల్ రీజియన్ అంటాం. ఆ ట్రాపికల్ రీజియన్లో పశ్చిమ తీరాలు, భూభాగాల్లో పశ్చిమ తీరాల్లో కూడా మనకి వెరీ లెస్ రెయిన్ఫాల్ ఉంటుంది. కాబట్టి మనకి వెస్టర్న్ కోస్ట్స్ ఆఫ్ ల్యాండ్ మాసెస్ ఇన్ ది ట్రాపికల్ రీజియన్, ఇక్కడ కూడా వర్షపాతం బాగా తక్కువగా ఉంటుంది. ట్రాపికల్ రీజియన్స్. నెక్స్ట్ వర్షపాతం ఇంకా ఎక్కడ తక్కువ ఉంటుంది, లీవర్డ్ రీజియన్ లేకపోతే రెయిన్ షాడో రీజియన్. లీవర్డ్ రీజియన్ లేకపోతే రెయిన్ షాడో రీజియన్, ఇక్కడ కూడా మనకి చాలా తక్కువ వర్షపాతం అయితే ఉంటుంది. చెప్పాను సార్ అంటున్నారు రవికుమార్, అంటే మేబీ ఈ పాయింట్ చెప్పేదంటే వెరీ నైస్ అండి, అంటే యాక్చువల్లీ ఈ పాయింట్ చెప్తే నైస్ అది, ఎందుకంటే దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ థియరీ మనం చూసాం కాబట్టి అది వెంటనే అప్లై చేసుకోవాలి. వర్షపాతాలు ఎక్కువ ఎక్కడ పడతాయి, ఎక్కువ వర్షపాతాలు ఏర్పడే ఛాన్సులు ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం చదివిన దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మనం కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అనుకున్నాం అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎస్ మనకి వర్షపాతం అయితే ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 మనం ఏమనుకున్నాం, ఈ మాన్సూన్ లాగా కొన్ని ఫినామినన్స్ ఉన్నాయి, అక్కడ మనకి ఎక్కువ వర్షపాతం అయ్యే ఛాన్స్ ఉంది, ఫ్రాంటల్ రెయిన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అది అత్యధికంగా వర్షపాతం పడే ప్రాంతాలు. పడని ప్రాంతాలు అంటే ఏంటి, మనం ఆల్రెడీ చూసిన బ్యాక్గ్రౌండ్ బట్టి రెయిన్ షాడో రీజియన్లో వర్షం పడడం కష్టం, పోలార్ రీజియన్స్లో వర్షం పడడం కష్టం, ఎందుకంటే టెంపరేచర్ పెద్దగా ఉండదు. సో మనం ఆ రకంగా చూసుకోవచ్చు అనమాట. ఇది రెయిన్ఫాల్ అనే టాపిక్ సంబంధించి ఎన్ని రకాల వర్షపాతాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ వర్షపాతం పడవచ్చు, ఎక్కడ తక్కువ వర్షం పడవచ్చు అని. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఏంటంటే క్లౌడ్ బర్స్ట్ అని ఉంటుంది అనమాట. ఇది మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం న్యూస్ పేపర్స్లో వాటిలో. సో ఇప్పుడు మనము క్లౌడ్ బర్స్ట్ అనేది చూద్దాము. అంటార్క్టికాలో ఎందుకు మంచు ఎక్కువగా ఉంటుంది అంటే అంతేనండి, సింపుల్. ఇప్పుడు మనకి భూమి ఇట్లా ఉందన్నప్పుడు సూర్యుడు కిరణాలు దాదాపుగా మనకి 30 degrees నార్త్ టు 30 degrees సౌత్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా పడుతుంటాయండి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి సూర్యకిరణాలు, ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా సూర్యకిరణాలు బాగా స్లాంట్గా పడుతుంటాయి మీకు ఇంకా పైకి వెళ్ళే కొద్దీ. సో అంటార్క్టికా రీజన్ అంటే మన ఎక్కడ ఉంటుంది, సౌత్ పోల్ దగ్గరలో ఉంటుంది, అక్కడ ఆల్మోస్ట్ సూర్యుడి కిరణాలు పడకుండానే ఉంటుంటుంది. కాబట్టి టెంపరేచర్ మనకు సూర్యుడి కిరణాలు ఉండదు, దానివల్ల అక్కడ టెంపరేచర్ అనేది <0 degrees ఉంటుంది. దానివల్ల ఐస్ ఫార్మ్లో ఉంటుంది వాటర్ అంతా. అందుకని పోలార్ రీజియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్టిక్ అన్న అంటార్క్టిక్ అన్న ఐస్తో ఉంటుంది. సింపుల్ ఏంటి అంటే వాటి యొక్క లొకేషన్ బట్టి పోలార్ రీజియన్స్ దగ్గర ఉంటాయి. కాబట్టి ఎందుకు ఆ పోలార్ రీజియన్ దగ్గరే ఉన్నాయి అంటే ఎందుకు పోలార్ రీజియన్ దగ్గర ఉన్న వయసు ఉన్నాయంటే సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా పడవండి అక్కడ. ఓకే, మొన్న రీసెంట్గా క్లౌడ్ బర్స్ట్ గురించి చాలా న్యూస్ పేపర్స్ వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ అయ్యింది, చాలా డ్యామేజ్ అయ్యింది అని చెప్పి. మేఘాలయలో క్లౌడ్ బర్స్ట్ అయ్యింది అని మేబీ లాస్ట్ వీక్ అనుకుంటా మనం న్యూస్ పేపర్లో వచ్చింది.
వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ కాంటినెంట్స్ అని నేను చెప్పాను అంటున్నారు కల్పన గారు. ఓకే, చెప్తే గుడ్ అండి. అల్టిమేట్లీ ఏంటంటే చెప్తే గుడ్, ఎందుకంటే మనం ఆల్రెడీ దానికి సంబంధించి చూసాం కాబట్టి. మరి డెజర్ట్స్లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్షం కూడా పడాలి కదా మరి అంటున్నారు సాయి కుమార్ గారు. ఎస్, వర్షం మనకి ఆయన అంటుంది ఏంటంటే, మీరు ఏమన్నారంటే సార్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్లో బాగా వేడి ఉంటే వార్మ్ ఎయిర్ రైజ్ అవ్వాలి, వార్మ్ ఎయిర్ రైజ్ అయినప్పుడు మనకు అక్కడ వర్షపాతాలు బాగా పడాలి కదా సార్ డెజర్ట్లో అంటున్నారు. అక్కడ చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డెజర్ట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుంది. అక్కడ వార్మ్ ఎయిర్ ఏంటి, మాయిస్ట్ ఉండాలండి. మనం ఇందాకంతా ఈక్వటోరియల్ ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుంది అన్నాం. అక్కడ వార్మ్ ఎయిర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ మాయిశ్చర్ అనమాట, తేమతో కూడిన వార్మ్ ఎయిర్. తేమతో కూడిన వార్మ్ ఎయిర్ అంటే జనరల్గా మనకు ఆ ప్రాంతాల్లో ఎక్కడన్నా వాటర్ అవైలబుల్గా ఉంటుంటే అక్కడ తేమ ఆటోమేటిక్గా గాలిలో కలుస్తుంది. సో ఆ తేమతో కూడిన వేడిగా ఉన్న గాలి పైకి వెళ్ళినప్పుడు మేఘాలు ఏర్పాటు చేస్తాయి. డెజర్ట్స్లో మనకి మాయిశ్చర్ కంటెంట్ ఉండదు కాబట్టి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేఘాలు ఏర్పడడానికి ఛాన్స్ ఉండదు. సో వేడిగా ఉన్నప్పటికీ, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ ఎయిర్లో మనకి మాయిశ్చర్ కంటెంట్ ఉండదు, తేమ కంటెంట్ ఉండదు. దానివల్ల మేఘాలు ఏర్పడవు, వర్షాలు రావు. ఓకే, అంగార గ్రహంను ఎర్తలా చేయొచ్చా అంటున్నారు లక్ష్మి గారు. అంగార గ్రహంను ఎర్తలా చేయొచ్చా అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇదండి. అంటే ఆర్టిఫిషియల్గా చేయాలంటే టెక్నాలజీ ఇంకా చాలా అవ్వాలి. చేయొచ్చా అంటే చేయొచ్చు ఆబ్వియస్లీ. కాకపోతే దానికి అక్కడ ఆర్టిఫిషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాటర్ సప్లై లేదు. సో అవన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఇంటర్స్టెల్లార్ మీరు మూవీ చూసినట్లయితే అక్కడ ఒక న్యూ ప్లానెట్లో వాళ్ళు ఆర్టిఫిషియల్గా స్టార్టింగ్ క్రియేట్ చేసి ఆక్సిజన్ అంతా ఒక న్యూ ప్లానెట్ని వాళ్ళు హ్యాబిటబుల్గా చేస్తారు. సో చేయొచ్చా అంటే చేయొచ్చు, బట్ దానికి ఏంటంటే ఆర్టిఫిషియల్గా చాలా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంటుంది. సో ఇక్కడ మీరు న్యూస్ పేపర్లో చూసుకుంటే చూడండి, క్లౌడ్ బస్ట్ 5th జూన్ రీసెంట్గానే 5th జూన్లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో క్లౌడ్ బస్ట్ అనేది ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది, పెద్ద న్యూస్ అది. మళ్ళీ మనం ఫ్రీక్వెంట్గా వింటాం, మేలో మేఘాలయలో క్లౌడ్ బస్ట్ వచ్చింది అట్లా వింటుంటాం. మనీషా గారు ఏంటంటే మళ్ళీ ఎయిర్ పైనుండి కిందకి వస్తుంది కదా సార్ అంటే అవునండి. ఇప్పుడు డెజర్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ఉంది, ఎయిర్ పైకి వెళ్ళింది, మళ్ళీ డెజర్ట్స్లో ఎయిర్ కిందకు వస్తుందంటే మనం పైకి వెళ్ళిన ఎయిర్ అన్నా కిందకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, కిందకి వస్తున్న ఎయిర్ని ఎయిర్ ఇన్ డెసెంట్ అంటాం. డెసెంట్ అంటే కిందకు వస్తున్న ఎయిర్. ఆ కిందకు వస్తున్న ఎయిర్ ఎప్పుడు మనకి మేఘాలు ఏర్పాటు చేయలేవు. ఓన్లీ పైకి రైజ్ అవుతున్న ఎయిరే మేఘాలు ఏర్పాటు చేయగలుగుతాయి. ఎందుకు అంటే అది కాన్సెప్ట్ ఉంటుందండి, అది మనకి ఇప్పుడు అనవసరం. మళ్ళీ అది ఫిజిక్స్లా ఉంటుంది, మళ్ళీ అది కాంప్లికేట్ అవుతారు చాలామంది అనవసరం. అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఇంటర్నల్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ లేకుండా ఫేస్ చేంజ్ అవ్వడం అనమాట. సో మనకి ఎప్పుడైతే ఎయిర్ రైజ్ అవుతే అది ఎడియాబాటిక్ కూలింగ్కి గురవుతుంది, అప్పుడే మేఘాలు ఏర్పడతాయి. డిసెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు మేఘాలు ఏర్పడవు. అందుకని డెజర్ట్ ఏర్పడడానికి చాలా రీజన్స్. ఒకటి ఏంటి అంటే అక్కడ వర్షపాతం ఉండదు. ఎందుకు ఉండదు అంటే జనరల్గా ఆ ప్రాంతాల్లో ఎయిర్ డిసెంట్లో ఉంటుంది. మరి అక్కడ వేడిగా ఉంది కదా, వర్షపాతం ఎందుకు ఉండదు అంటే అక్కడ తేమ ఉండదు, మాయిశ్చర్ కంటెంట్ ఉండదు. సో అక్కడ వేడిగా ఉన్నప్పటికీ అక్కడ కొంత ఎయిర్ రైజ్ అవుతున్నప్పటికి కూడా మేఘాలు ఏర్పడవు. అందుకే వర్షం పడదు అంటున్నా సార్, డెజర్ట్స్లో అంటారు. ఓకే, మీరు ఏమనుకున్నారంటే ఎయిర్ డిసెంట్లో ఉంటుంది కదా, మరి అక్కడ ఎందుకు పడదు వాన అంటున్నారేమో అన్నట్టు. సో చాలా అంటే డెజర్ట్ ఏర్పడడానికి ఒక 5 or 6 రీజన్స్ ఉంటాయి, అందులో మెయిన్ రీజన్స్ అనమాట. ఇప్పుడు మనం క్లౌడ్ బర్స్ట్ గురించి చూసుకుందాం. సింపుల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చూసిన దానిపైన బేస్ అయి ఉంటుంది. క్లౌడ్ బర్స్ట్
అంటే చాలా పెద్ద క్లౌడ్ బర్స్ట్లు ఎప్పుడైనా మన దగ్గర 2011లో జరిగింది, గుర్తుందో లేదో మీకు, లడాఖ్లో జరిగింది. చాలా పెద్ద క్లౌడ్ బర్స్ట్ జరిగింది. వెరీ సివియర్ క్లౌడ్ బర్స్ట్ 2013 ఉత్తరాఖండ్లో జరిగింది. మీకు జనరల్గా చాలా వీడియోస్ కూడా అప్పుడు శివుడి బొమ్మ దగ్గర ఉండి మొత్తం వాన వెళ్ళడం అంతా మనం చూస్తుంటాం. సో 2013 ఉత్తరాఖండ్లో జరిగిన క్లౌడ్ బర్స్ట్ కూడా చాలా సివియర్ క్లౌడ్ బర్స్ట్. మనకి హిమాచల్ ప్రదేశ్లో మండి జిల్లాలో జరిగింది 2015లో. అంటే చాలా పెద్ద క్లౌడ్ బర్స్ట్స్ అనమాట 2015లో. సో ఇవి మనకి ఫ్రీక్వెంట్గా ఇండియాలో అయితే వస్తున్నాయి. సో ఇది ఏంటి అంటే క్లౌడ్ బర్స్ట్ యొక్క డెఫినేషన్ నోట్ చేసుకోండి. అది టెక్నికల్ డెఫినేషన్, అది ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏదన్నా క్లౌడ్ బర్స్ట్ అంటే సింపుల్గా ఏం లేదండి, బీభత్సమైన వాన పడ్డం, తక్కువ టైంలో బీభత్సమైన వాన పడ్డం ఒక ప్రాంతంలో, సింపుల్ డెఫినేషన్. టెక్నికల్గా మాట్లాడినప్పుడు బీభత్సం అంటే ఏంటి, ఒక అతనికి కొంచెం నార్మల్ రెయిన్ఫాల్ బీభత్సం ఉండొచ్చు, ఒక అతనికి వేరేలా ఉండొచ్చు. కాబట్టి టెక్నికల్గా మనం మాట్లాడుకున్నప్పుడు క్లౌడ్ బర్స్ట్ అంటే సర్టన్ ఇంత వర్షపాతం వస్తే ఇంత టైంలో మనము క్లౌడ్ బర్స్ట్ అంటామని ఒక టెక్నికల్ డెఫినేషన్ ఉంటుంది. కాబట్టి అది నోట్ చేసుకోండి. క్లౌడ్ బర్స్ట్ ఈస్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ of at least 100 mm ఒక గంటలో ఇన్ ఎన్ అవర్, 100 mm ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ఎన్ అవర్. సో ఒక గంటలో ఒక ప్రాంతంలో 100 mm రెయిన్ఫాల్ అయిందనుకోండి, దాన్నే మనము క్లౌడ్ బర్స్ట్ అంటాం. అంటే ఒక గంటలో 100 mm ఆఫ్ రెయిన్ఫాల్ అయ్యింది అంటే చాలా ఎక్కువ అండి. మనకు అంత వాన అంత షార్ట్ టైంలో పడ్డం అంటే చాలా ఎక్కువ. సో అటువంటి ఫినామినన్నే మనము క్లౌడ్ బర్స్ట్ అని అంటాము. సో ఇప్పుడు మనకి క్లౌడ్ బర్స్ట్ ఎందుకు ఏర్పడుతుంది అంటే సింపుల్ రీజన్. క్లౌడ్ బర్స్ట్ ఏర్పడడానికి నెంబర్ 1 ఫస్ట్ అంటే ఒక కండిషన్ ఏంటి అంటే ఇంటెన్స్ కన్వెక్షన్ వల్ల అవుతుంటుందండి. క్లౌడ్ బర్స్ట్ ఒక ఛాన్స్ ఏంటి అంటే ఇంటెన్స్ కన్వెక్షన్ ఉండడం వల్ల ఏర్పడచ్చు. రెండోది ఫ్రంట్స్ వల్ల ఏర్పడితే అది చెప్తాను. ఫస్ట్ దీని గురించి చూద్దాం మనం. ఇంటెన్స్ కన్వెక్షన్ అంటే అసలు కన్వెక్షన్ అంటే ఏంటి? సంవహనం అంటే ఏంటి? నేల బాగా వేడెక్కడం, నేల దగ్గర ఉన్న గాలి పైకి వెళ్ళడం, అంటే తేమతో కలిగిన గాలి పైకి వెళ్ళడం, మేఘాలు ఏర్పాటు చేయడం. ఇది మనకి తీవ్రంగా ఉందనుకోండి, అంటే చాలా వేడిగా ఉందనుకోండి ఒక ప్రాంతం, ఈ కన్వెక్షన్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. సో కొన్ని ప్రాంతాలు ఏంటంటే దట్టమైన అడవులు ఉంటాయి, మౌంటేనియస్ ఫారెస్ట్స్ ఉంటాయి, అంటే పర్వతాలు బాగా దట్టమైన అడవులు ఆ ప్రాంతాలు ఉంటాయి. ముఖ్యంగా మౌంటేనియస్ ఫారెస్ట్స్ ఉంటాయి. మౌంటేనియస్ ఫారెస్ట్స్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి కన్వెక్షన్ గురవుతే క్యుములోనింబస్ క్లౌడ్స్ ఏర్పడతాయి. అవి బీభత్సమైన క్లౌడ్స్. సడన్గా అవి బాగా పెరిగి ఒక్కసారి బర్స్ట్ అవుతే అధిక కుండపోతమని ఇస్తుంది ఒకేసారి. దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాం. అయితే మౌంటేనియస్ ఫారెస్ట్స్లో ఎందుకు సార్ ఇది జరుగుతుంది అంటే మనకి చెట్లు ట్రాన్స్పిరేషన్ అనేది ఒకటి ఉంటుంది చెట్లకు సంబంధించింది. ట్రాన్స్పిరేషన్ అంటే అర్థమైందంటే చెట్లు మనం ఏదే విధంగా అయితే ఊపిరి పీల్చుకొని ఊపిరిని వదులుతున్నామో అదేవిధంగా చెట్లు కూడా వాటర్ని పీల్చుకుంటే వాటర్ని వదులుతాయండి. అవి కూడా రెస్పిరేషన్ చేస్తాయి. సో వాటి యొక్క లీవ్స్ ఆకుల నుంచి కూడా మనకి తేమ ఏదైతే ఉందో వాటర్ తేమ రూపంలో వాటర్ వేపర్ రూపంలో గాలి లోపలికి విడుదల చేస్తుంటుంది చెట్లు కూడా. సో మనకి దట్టమైన అడవులు మౌంటేనియస్ ఫారెస్ట్స్ మనం చూసుకున్నట్లయితే చాలా చెట్లు ఉంటాయి. ఆ చెట్ల నుంచి ఆకుల నుంచి మనకి చాలా తేమ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంటుంది అనమాట. సో దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. ఆ రిలీజ్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ ట్రీస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పిరేషన్. కాబట్టి ట్రాన్స్పిరేషన్ ప్లస్ ఇంటెన్స్ కన్వెక్షన్ ఈ రెండు ఒకదానికి తోడయ్యి అక్కడ బీభత్సమైన మేఘాలు ఏర్పడతాయి. వాటి వల్ల ఒక్కసారి చాలా తక్కువ టైంలో ఆ మేఘం వల్ల మనకి వర్షపాతం అయితే వస్తుంది. దాన్నే క్లౌడ్ బర్స్ట్ అంటాం. ట్రాన్స్పిరేషన్ అంటే రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ సింపుల్గా. అంటే ప్లాంట్స్ కూడా వాటి యొక్క లీవ్స్ నుంచి వాటర్ వేపర్ రూపంలో తేమ రూపంలో స్లైట్గా రిలీజ్ చేస్తుంటాయండి. కాకపోతే మనకు అడవులు అంటే అక్కడ కొన్ని లక్షల చెట్లు ఉంటాయి కాబట్టి చిన్నగా రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆ ప్రాంతం అంతా చాలా అధిక తేమతో కూడిగా ఉంటుందన్నమాట. దాంతో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, ఇంటెన్స్ కన్వెక్షన్. ఈ రెండు జరిగినప్పుడు మనకి
క్లౌడ్ బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి సార్ అంటున్నారు శ్రీజ్యోతి గారు. క్లౌడ్ బర్స్ట్ అంటే ఇదేనండి డెఫినేషన్. అంటే ఒక గంటలో మీకు ఎక్కడన్నా ఒక ప్రాంతంలో కనీసం 100 mm ఆఫ్ రెయిన్ఫాల్ పడితే దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అంటాం. క్లౌడ్ బర్స్ట్ అంటే క్లౌడ్ బర్స్ట్ అయిపోవడం అని కాదు, క్లౌడ్ పేలిపోవడం అని కాదు. మనం తక్కువ టైంలో బీభత్సమైన వాన, టెక్నికల్గా చూసుకుంటే గంటలో 100 mm ఆఫ్ రెయిన్ఫాల్ అట్లీస్ట్ పడాలి. ఆ యొక్క ఎపిసోడ్ని మనము క్లౌడ్ బర్స్ట్ అంటాం. నెక్స్ట్ ఛాన్స్ క్లౌడ్ బర్స్ట్లో ఎక్కడ అవ్వచ్చు అంటే ఫ్రాంటల్ రీజియన్స్లో ఏర్పాటు అవ్వచ్చు క్లౌడ్ బర్స్ట్. ఫ్రాంటల్ రీజియన్స్ అంటే మనం ఇందాకే అనుకున్నాం ఏ విధంగా, హాట్ విండ్, కోల్డ్ విండ్. సో ఈ రెండు విండ్, హాట్ విండ్స్ కోల్డ్ విండ్స్ కలిసినప్పుడు మనకి ఫ్రాంట్స్ ఏర్పడితే అక్కడ కూడా దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్. ఇప్పుడు డౌట్ రాదు సార్, ఇప్పుడు ఒకవేళ మరి కొన్ని ప్రాంతాలు ఉంటాయి, మౌంటైన్ ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఏమీ అడవుల్లాగా ఉండవు, చెట్లు పెద్దగా ఉండవు, వాటిని మనం బ్యారన్ మౌంటైన్స్ అంటాం. అంటే పెద్దగా చెట్లు అవన్నీ లేకుండా డ్రైగా ఉన్న మౌంటైన్స్ ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మనకి క్లౌడ్ బర్స్ట్ రాదా అంటే రాదండి. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ ఇన్ బ్యారన్ మౌంటైన్ రీజన్స్ అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా మనకి అక్కడ ట్రాన్స్పిరేషన్ కూడా కావాలి. ట్రాన్స్పిరేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఎక్కడంటే ఫారెస్ట్స్లోనే, ఓన్లీ ఇన్ ఫారెస్ట్లోనే మనకి అది పాసిబుల్. కాబట్టి బ్యారన్ ఏదైతే చెట్లు లేని మౌంటైన్ ప్రాంతాలు ఉన్నప్పటికీ మనకి క్లౌడ్ బర్స్ట్ అయితే ఆస్కారం ఉండదు రావడానికి. నెక్స్ట్ మనకి ఛాన్స్ క్లౌడ్ బర్స్ట్ ఎప్పుడు రావచ్చు అంటే మాన్సూన్, అప్పుడప్పుడు సమ్ టైమ్స్ మాన్సూన్ రెయిన్ఫాల్ కూడా బీభత్సం సృష్టిస్తుంది అనమాట. అంటే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ వర్షం తీసుకొస్తుంది కొన్ని ప్రాంతాల్లో మాన్సూన్ రెయిన్ఫాల్ కూడా. సో మాన్సూన్ రెయిన్ఫాల్ కూడా మనని క్లౌడ్ బర్స్ట్ అనేది తీసుకొని రావచ్చు. సో ఫ్రాంటల్ రెయిన్ఫాల్ అంటే ఫ్రాంట్స్ తీసుకురావచ్చు క్లౌడ్ బర్స్ట్ని, మాన్సూన్స్ తీసుకురావచ్చు మనకి క్లౌడ్ బర్స్ట్ని. నెక్స్ట్ ఇంటెన్స్ కన్వెక్షన్ ఉన్న ఫారెస్ట్స్, మౌంటైన్ ఫారెస్ట్స్ ఉన్న ప్రాంతాల క్లౌడ్ బర్స్ట్ని తీసుకురావచ్చు. మనకి 2011 లడాఖ్లో జరిగింది అంటే బీభత్సమైన క్లౌడ్ బర్స్ట్. అది 2011 లడాక్ మనం చూసుకున్నట్లయితే అది కన్వెక్షన్ వల్ల అయిందండి. అది ఇంటెన్స్ కన్వెక్షన్, ట్రాన్స్పిరేషన్ దానివల్ల అయింది క్లౌడ్ బర్స్ట్. అదే ఒకవేళ మనం 2013 ఉత్తరాఖండ్ క్లౌడ్ బర్స్ట్ చూసుకున్నాం అనుకోండి, అది మనకి మాన్సూన్ వల్ల అయింది ఆ క్లౌడ్ బర్స్ట్. అంటే సో రకరకాల ఛాన్సెస్ వల్ల అవ్వచ్చు క్లౌడ్ బర్స్ట్. సో ఇది మనకి రెయిన్ఫాల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే రెయిన్ గేజ్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి. రెయిన్ గేజ్ అనే పరికరం ఉంటుంది. రెయిన్ఫాల్ మెజర్ చేయడానికి రెయిన్ గేజ్ అని ఉంటుంది అనమాట పరికరం. ఆ పరికరంలో వాళ్ళు మెజర్ చేస్తారు ఎంత వర్షం పడింది అని, రెయిన్ గేజ్. సో ఇది మనకి క్లౌడ్ బర్స్ట్కి కావాల్సిన పాయింట్స్. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇండియాలో మనం ఇప్పుడు ఇండియాకు వద్దాం. అంటే ఇందాక చాలామంది వర్షపాతం అన్నప్పుడు ఇండియాకి సంబంధించి చెప్తున్నారు కాబట్టి ఇండియాలో ఏ ప్రాంతాలు క్లౌడ్ బర్స్ట్ రావడానికి ఆస్కారం ఉంది. సో రీజియన్స్ ఆఫ్ ఇండియా లైక్లీ టు హ్యావ్ క్లౌడ్ బర్స్ట్స్. రీజియన్స్ ఆఫ్ ఇండియా లైక్లీ టు హ్యావ్ క్లౌడ్ బర్స్ట్. సో మనం ఎట్లా ఫిజికల్ జాగ్రఫీ చదివామంటే దాని అర్థం ఏంటంటే దాన్ని ఇండియాకి సింపుల్గా అప్లై చేసుకోవడమేనండి. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో చూసాము, దాన్ని ఇండియాకి మనం అప్లై చేసుకున్నప్పుడు ఇండియాలో ఏ ఏ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ రావడానికి ఆస్కారం ఉంది. రీజన్స్ ఆఫ్ ఇండియా లైక్లీ టు హ్యావ్ క్లౌడ్ బర్స్ట్ చెప్పండి చూద్దామంటే ఇండియాలో ఏ ఏ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ రావచ్చు. అలా అవుతుంది అని ముందే తెలుస్తుందా సార్ అంటే ముందే మనం క్లౌడ్ బర్స్ట్ని పెద్దగా అంటే ముందే చెప్పలేమండి. అట్లా క్లౌడ్ బర్స్ట్ ఖచ్చితంగా ఈ టైంలో ఇట్లా అవుతుంది అని చెప్పలేం. కానీ ఇన్ జనరల్గా మనం ఏమని చెప్పచ్చు అంటే ఆ ట్రేడ్ విండ్స్ ఏవైతే మూవ్ అవుతున్నాయో మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి వాళ్ళు దాంట్లో ఉన్న తేమ శాతాన్ని అన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ సంవత్సరం మనకి
మాన్సూన్స్ మంచి వర్షాలు తీసుకొని వస్తాయి, లేకపోతే ఈ సంవత్సరం వర్షం కొంచెం తక్కువగా ఉంటుంది యావరేజ్ కన్నా, అట్లాగా వీళ్ళు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. కానీ ఖచ్చితంగా ఒక ప్రాంతంలో ఆ టైంకి క్లౌడ్ బర్స్ట్ అవుతుంది అనేది మనం డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. నార్త్ ఈస్టర్న్ రవికుమార్ గారు, వెరీ గుడ్. నార్త్ ఈస్టర్న్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈశాన్య రాష్ట్రాలు, ఎస్. సో అందరు చెప్పినట్టు ఫస్ట్ పాయింట్ వెరీ గుడ్. నార్త్ ఈస్టర్న్ రీజియన్ పర్ఫెక్ట్ ఫారెస్ట్స్ ఉంటే టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి క్లౌడ్ బర్స్ట్ అయ్యడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఇందాక న్యూస్ ఆర్టికల్లో కూడా చూసాం, మేఘాలయలో క్లౌడ్ బర్స్ట్ వచ్చింది, బీభత్సం సృష్టించింది అని చెప్పి. సో నార్త్ ఈస్టర్న్ రీజియన్స్. వెరీ గుడ్. సునీత మోహన్ గారు ఏమంటున్నారంటే వెస్టర్న్ ఘాట్ రీజియన్స్ అంటున్నారు. ఓకే, వెస్టర్న్ ఘాట్స్లో కూడా మీరు ఏమని చెప్పాలంటే ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్లో ఉండదండి, విండ్వర్డ్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్తే ఇంకా టెక్నికలీ కరెక్ట్ అనమాట. సో మనకి సునీత గారు ఏమన్నారంటే వెస్టర్న్ ఘాట్స్ రీజియన్లో అన్నారు. ఎస్, మనకి మాన్సూన్స్ వస్తాయి. మాన్సూన్స్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఈ సైడ్ని విండ్వర్డ్ అంటాం, ఇటు సైడ్ అంతా లీవర్డ్ సైడ్ అంటాం. సో మనకి విండ్వర్డ్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ క్లౌడ్ బస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే అక్కడ మాన్సూన్ రెయిన్ఫాల్ అక్కడ ఏర్పాటు అవుతుంది కాబట్టి. సో విండ్వర్డ్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, పర్టికులర్గా కేరళ, మహారాష్ట్ర, వాటిలో పర్టికులర్లీ కేరళ, మహారాష్ట్ర, ఆ రాష్ట్రాల్లో వెస్టర్న్ ఘాట్స్లో విండ్వర్డ్ సైడ్లో క్లౌడ్ బర్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నారు వెంకటనారాయణ గారు. ఎందుకు అంటే మరి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వస్తాయి కదా సార్ ఈస్టర్న్ ఘాట్స్కి, మరి అప్పుడు కూడా మనకి రావచ్చు అంటే పెర్ఫెక్ట్. ఈస్టర్న్ ఘాట్స్ పెర్ఫెక్ట్ ఛాన్సెస్ ఆఫ్ మనకి క్లౌడ్ బర్స్ట్స్. ఇన్ఫ్యాక్ట్ ఈస్టర్న్ ఘాట్స్లో మనకి ఎక్కువ సైక్లోన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సైక్లోన్ జరిగినప్పుడు మనకి తక్కువ టైంలో వర్షపాతం ఎక్కువ వస్తుంటుంది సైక్లోన్స్ టైంలో. సో పెర్ఫెక్ట్, మనకి సైక్లోన్ వచ్చినప్పుడు కూడా కంపల్సరీ క్లౌడ్ బర్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2013లో ఫైలిన్ తుఫాన్ చూసుకున్నాం, 2014 హుడ్హుడ్ తుఫాన్ చూసుకున్నాం, 2016 వార్దా తుఫాన్ చూసుకున్నాం, 2018లో ఏదో తుఫాన్ వచ్చిందండి బాగా ఫేమస్, తిట్లీ సైక్లోన్ మీరు చూసుకున్నాం. ఈ అన్ని సైక్లోన్స్ క్లౌడ్ బర్స్ట్ని తీసుకొచ్చాయి ఈశాన్య ప్రాంతాల్లో. సో ఇవన్నీ సైక్లోన్స్ క్లౌడ్ బర్స్ట్ని చేసాయి. క్లౌడ్ బర్స్ట్ని చేయడం అంటే సింపుల్, అంత తక్కువ టైంలో అంత వర్షం తీసుకురావడం. సో ఈ తుఫాన్లు కూడా క్లౌడ్ బర్స్ట్ చేయగలుగుతాయి. సో అన్ని తుఫాన్లో క్లౌడ్ బర్స్ట్స్ వచ్చినాయండి. సో ఎస్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. ఓకే, మనకి నార్దర్న్ ప్లెయిన్స్ ఉంటాయండి, యూపీ, బీహార్. నార్దర్న్ ప్లెయిన్స్లో కూడా పాసిబుల్ అనమాట క్లౌడ్ బర్స్ట్స్. నార్దర్న్ ప్లెయిన్స్ అని ఉంటాయి, యూపీ, బీహార్, అక్కడ కూడా పాసిబుల్. ఎందుకు అంటే దానికోసం ఇంకో కాన్సెప్ట్ మనం చూసుకోవాలి. ఎందుకంటే కాంటినెంటల్ ఇంటీరియర్స్ అనమాట, కాంటినెంటల్ ఇంటీరియర్స్. సో ఇది అర్థం చేసుకుందాం మనం, కాంటినెంటల్ ఇంటీరియర్స్ అంటే ఏంటి అని. ఇది ఒక భూభాగం అనుకోండి, ఇది ల్యాండ్ చుట్టూ సీ ఉందన్నమాట. అయితే ఇప్పుడు సముద్రం దగ్గరలో ఉన్న ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే, సముద్రం దగ్గరలో ఉన్న ప్రాంతాలు మనకి మరీ వేడిగుండవు, మరీ చల్లగుండవు. ఎందుకు అంటే సముద్రం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అవి మనం నెక్స్ట్ టాపిక్ విండ్స్ అనేది ఒకటి చూస్తాం, అక్కడ చూస్తాం సీ ల్యాండ్ ఇన్ఫ్లుయెన్స్. మనకి ఎక్కడైతే సముద్రాలు ఉంటాయో, సో బేసికలీ సముద్రం నుంచి కాస్త సీ బ్రీజెస్ అనేది వస్తుంటాయండి. కాబట్టి సముద్రం యొక్క ప్రభావం ఉంటుంది ఆ దగ్గరలో ఉన్న ల్యాండ్ పైన. కాబట్టి డే టైంలో ఏం చేస్తుంది, సముద్రం మరీ వేడెక్కకుండా చూస్తుంది ఈ ప్రాంతాలని. నైట్ టైం ఏం చేస్తుంది, మరీ చల్లగవ్వకుండా చూస్తుంది. కాబట్టి మనకి సముద్రం దగ్గర ఉన్న తీర ప్రాంతాలు మరీ వేడెక్కవు, మరీ చల్లగవ్వవు. ఇక్కడ సూర్యుడి కిరణాలు పడినప్పటికీ కూడా ఆ సముద్రం నుంచి సీ బ్రీజెస్ వస్తుంటాయి. దానివల్ల ఉష్ణోగ్రత మనకి రిలేటివ్లీ మోడరేట్ చేస్తుంటుంది అనమాట, ఈ సీ తగ్గిస్తుంటుంది. కాబట్టి మరీ వేడెక్కవు, మరీ చల్లగా కూడా అవ్వవు. ఎందుకంటే నైట్ టైంలో మనకి ల్యాండ్ అంటే మనకి మళ్ళీ నైట్ టైంలో
బ్రీజెస్ ఉంటాయి, ల్యాండ్ నుంచి సీకి అట్లా వెళ్తే, సో నైట్ టైం మరీ చల్లగా కూడా అవ్వదు. వేరేస్ మనకి ఏదైనా భూభాగంలో లోపల ప్రాంతాలు చూసుకున్నారనుకోండి, వీటిని మనం ఇంటీరియర్స్ అంటాం. అంటే ఇవి బాగా లోపలగా ఉన్నాయి ప్రాంతాలు, వీటిని ఒక కాంటినెంటల్ ఇంటీరియర్స్ అంటాం. అంటే కాంటినెంట్లో లోపల్లో ఉన్న ప్రాంతాలు. ఇక్కడ మనకి ఏంటంటే సముద్రం యొక్క ప్రభావం ఉండదు పెద్దగా. సో ఇక్కడ ఒకవేళ వేడి బాగా పడింది అనుకోండి, సూర్యకిరణాలు బాగా వేడెక్కుతాయి, బాగా చల్లగా అవుతాయి కూడా. కాబట్టి కాంటినెంటల్ ఇంటీరియర్స్లో వేడి బాగా ఎక్కగలిగితే చలి కూడా, నైట్ టైమ్స్లో చలి కూడా బాగానే, అంటే నార్మల్ టైమ్స్లో చలి కూడా బాగానే అవ్వగలుగుతుంది. వింటర్లో చలి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది, సమ్మర్లో ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలను మనం కాంటినెంటల్ ఇంటీరియర్స్ అని అంటాం. సో కాంటినెంటల్ ఇంటీరియర్స్లో పీక్ సమ్మర్ అప్పుడు దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హై టెంపరేచర్ అనమాట. ఇంటెన్స్ కన్వెక్షన్ అవుతుంది. ఇంటెన్స్ కన్వెక్షన్ వల్ల కూడా, క్యూములోనింబస్ వల్ల కూడా మనకి దేర్ మైట్ బి ఛాన్స్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్స్. కాబట్టి యూపీ, బీహార్, అంటే యూపీ మెయిన్లీ యూపీ కాంటినెంటల్ ఇంటీరియర్ కింద వస్తుంది. సో దేర్ మైట్ బి ఛాన్స్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్. సో ఇవి మనకి ఇదొక ఛాన్స్ అనమాట క్లౌడ్ బర్స్ట్ రావడానికి. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్స్ చూసుకోవచ్చు. ఒక టాపిక్ ఉంటుంది, అది చూద్దాం. టెంపరేచర్ ఇన్వర్షన్స్. టెంపరేచర్ ఇన్వర్షన్స్ మనం చూడొచ్చు, లేకపోతే మనకి ఎట్లా ఇది చదివాం కాబట్టి అర్బన్ హీట్ ఐలాండ్ చూడొచ్చు. నెక్స్ట్ టాపిక్ మేబీ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే కొత్తగా స్టార్ట్ చేస్తే బెటర్, అంటే లైక్ అది కాన్సెప్చువల్గా ఉంటుంది కాబట్టి కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. మేబీ అర్బన్ హీట్ ఐలాండ్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎస్, మనం అర్బన్ హీట్ ఐలాండ్ అనే టాపిక్ తీసుకుందాం బెటర్, అంటే ఉన్న టైంలో అది కవర్ చేసుకుంటే బెటర్. మనం ట్రాపికల్ సైక్లోన్స్ అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూస్తామండి. ట్రాపికల్ సైక్లోన్స్ అవన్నీ మనము చూస్తాం. అలలు అంటున్నారు రాజు గారు, అలలు అంటే వేవ్స్, అది కూడా మనం చూడాలండి. నెక్స్ట్ మనం జాగ్రఫీలో లాస్ట్ టాపిక్ ఓషనోగ్రఫీ అని ఉంటుంది, సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ. ఆ ఓషనోగ్రఫీ చూసే ముందు మనం విండ్స్ అనే టాపిక్ చూసుకుంటాము. సో ఆ రెండింటి లింకులు అప్పుడు మీకు అలలు ఎట్లా ఏర్పడతాయి, వేవ్స్ ఎట్లా వస్తాయి అనేది మనం చూసుకుంటాం. అక్కడ సింపుల్గా మీకు చెప్పాలంటే వేవ్స్ అనేది విండ్స్ వల్ల వస్తాయండి. నార్మల్ మనకి సముద్రం దగ్గర వేవ్స్ విండ్స్ వల్ల వస్తాయి. ఓకే, అర్బన్ హీట్ ఐలాండ్ అనే టాపిక్ చూసుకుందాం ఇప్పుడు మనం ప్రెజెంట్. చిన్న కాన్సెప్ట్, అర్బన్ హీట్ ఐలాండ్ పేరులోనే ఉంది. అర్బన్ అంటే కొంచెం బాగా సిటీ లాంటి ప్రాంతం. హీట్ ఐలాండ్, ఐలాండ్ అంటే మనకి ఏంటి జనరల్గా, ఐలాండ్ అంటే ఒక ప్రాంతం ఉంది, ఆ చుట్టూ వేరేలాగా ఉందనుకోండి, దాన్ని మనం ఐలాండ్ అంటాం. ఇక్కడ హీట్ ఐలాండ్ అంటున్నాం అంటే ఈ ప్రాంతం అంతా హీట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సరౌండింగ్స్. సో బయట మనం వేరే ప్రాంతాల్లో బయట పోలిస్తే ఈ పర్టికులర్ ప్రాంతం ఎక్కువ వేడి కలిగి ఉంటుంది, దాన్ని మనం అర్బన్ హీట్ ఐలాండ్ అంటాం. అర్బన్ హీట్ ఐలాండ్ ఏం చెప్తుందంటే, ఎప్పుడన్నా పెద్ద పెద్ద సిటీస్ అట్లా మీరు చూసుకున్నట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పోలిస్తే టెంపరేచర్ అనేది మనకి ఈ సిటీస్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని మనము అర్బన్ హీట్ ఐలాండ్ అని అంటాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండదండి రవికుమార్ గారు, ఎందుకంటే మనకు ఆల్రెడీ అంటే టైం లేదు కాబట్టి కన్సెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే లైక్ నార్మల్ పాయింట్సే ఉంటాయి. మనం సైక్లోన్స్ చూస్తాము, అవి చూస్తాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఏ విధంగా హెచ్చరిక సంస్థలు ఉన్నాయి, అవన్నీ ఉంటుంది. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీ వోంట్ బీ డీలింగ్ విత్ ఎట్ ప్రెసెంట్. మేబీ ఫ్యూచర్లో వీ కెన్ ప్లాన్, బట్ ఎట్ ప్రెసెంట్ అయితే ఉండదండి. మూన్ గ్రావిటికల్ వేవ్స్ అంటే అబ్సల్యూట్లీ కాదండి శివతేజ గారు. మూన్ వేవ్స్ వల్ల వేవ్స్ అయితే కానే కాదు. మూన్ గ్రావిటీ వల్ల వచ్చేవి టైడ్స్ అంటాం అనమాట, ఆటుపోట్లు. వేవ్స్ ఫండమెంటల్గా విండ్స్ వల్లే వస్తుందండి. వేవ్స్కి అంటే అలలకి మూన్ గ్రావిటీకి నో రిలేషన్ అట్ ఆల్ అనమాట.
సో సిటీస్లో మనకి ఏంటంటే కాస్త ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే, అందుకనే దీన్ని మనం అర్బన్ హీట్ ఐలాండ్ అంటాం. ఎందుకు ఇది ఎట్లా ఉంటుంది అనే పాయింట్ ఇప్పుడు మనం చూద్దాం. సిటీ ఉంది. సిటీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంటాయి? పెద్ద పెద్ద బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ అన్నీ గుర్తొస్తుంటాయి. ఎక్కడ చూసినా బిల్డింగ్స్, కాంక్రీట్ జంగిల్ అట్లా అంటుంటారు. సో ఎక్కడ చూసినా మనకి బిల్డింగ్స్ అవన్నీ ఉంటుంటాయి సిటీస్లో. ఎస్, సిటీస్ అనగానే నో ట్రీస్ అన్నట్టు చెట్లు కూడా మనకి పెద్దగా ఉండవు. సూర్యకిరణాలు పడుతున్నాయి, సన్ రేస్ అనే సన్ ఉన్నాడు, సూర్యుడి కిరణాలు పడుతుంటాయి. సూర్యుడి కిరణాలు పడినప్పుడు నార్మల్ ప్రాంతాల్లో ఏమవుతుంది? సూర్యుడి కిరణాలు పడితే మళ్ళీ ఈజీగా ఎస్కేప్ అయిపోతుంటాయి. కానీ అర్బన్ ఏరియాస్లో ఏమవుతుందంటే సూర్యుడి కిరణాలు అయితే పడుతున్నాయి, ఇట్లా పడ్డది అనుకోండి, ఇప్పుడు ఎస్కేప్ అయినప్పుడు ఏమవుతుంది? భూమి మళ్ళీ ఎంతైతే కొంత వేడి తీసుకొని కొంతసేపు అయ్యాక దాన్ని మళ్ళీ బ్యాక్ విడుదల చేస్తుంది. విడుదల చేసినప్పుడు ఆ వేవ్ ఈజీగా బయటకు ఎస్కేప్ అవ్వలేదు. ఎందుకు? పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో ఈ బిల్డింగ్ వచ్చింది, ఇక్కడ కొంత అబ్జార్బ్ అయింది, కొంత రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్ట్ అయింది మళ్ళీ ఈ బిల్డింగ్ అడ్డుకుంటుంది, మళ్ళీ ఇంకో బిల్డింగ్ అడ్డుకుంటుంది. సింపుల్గా బయటికి వెళ్ళలేదన్నమాట. అక్కడక్కడే ఆ బిల్డింగ్స్, ఆ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అక్కడక్కడే మనకు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా అయిపోతుంది సిచ్యువేషన్. దానివల్ల ఏమవుతుంది? ఇది ఈజీగా ఎస్కేప్ అయితే ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంటుంది జనరల్గా మెల్లిగా. కానీ ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గడానికి ఛాన్స్ ఉండట్లేదు, ఎందుకంటే బయటకు ఎస్కేప్ అవ్వట్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాటిలోనే రిఫ్లెక్షన్స్, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ గురవుతుంది అనమాట ఆ సూర్యకిరణాలు. మళ్ళీ ప్రతి రిఫ్లెక్షన్లో ఏమవుతుంది? ఇక్కడ పడింది అనుకోండి సూర్యకిరణాలు, కొంత ఈ బిల్డింగ్ అబ్జర్వ్ చేసుకుంటుంది వేడి, ఇక్కడ పడింది కొంత బిల్డింగ్ అబ్జర్వ్ చేసుకుంటుంది వేడి, మళ్ళీ మెల్లగా ఎప్పుడో ఈ బిల్డింగ్ వదలాలి ఆ వేడిని. కాబట్టి అర్బన్ ఏరియాస్లో మనకి ఎక్కువగా ఈ కన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల ఈజీగా సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు, భూమిపైన పడిన కిరణాలు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోలేవు. అక్కడక్కడే ట్రాప్ అయిపోతుంది అనమాట, ఎనార్మస్ హీట్ ట్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి అర్బన్ ఏరియాస్లో, సిటీస్లో మనకి పొల్యూషన్ ఎక్కువ. పొల్యూషన్ ఎక్కువ అన్నప్పుడు అక్కడ దుమ్ము, ధూళి, అట్లాగా పార్టికులేట్ మ్యాటర్స్ అంటాం, అవి ఎక్కువగా ఉంటుంటాయి. ఈ పార్టికులేట్ మ్యాటర్స్ ఏం చేస్తాయి? కాస్త ఇప్పుడు ఎక్కడి నుంచో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అయిన తర్వాత ఎస్కేప్ అవుదామని చూస్తే ఈ గాలిని, ఈ పార్టికులేట్ మ్యాటర్స్, దుమ్ము, ధూళి, ఆ పొల్యూషన్ అవంతా ఏం చేస్తాయంటే అడ్డుకొని మళ్ళీ తిరిగి బ్యాక్కి పంపిస్తుంటాయి. సో ఒక బ్లాంకెట్ లాగా కవర్ చేసేస్తాయి దుమ్ము, ధూళి అంతా, ఈజీగా బయటికి ఆ వేడిని ఎస్కేప్ అవ్వనివ్వకుండా చూస్తాయి. దాంతో ఏమవుతుంది? ఆ ప్రాంతం అంతా హీట్ అట్లాగే హ్యాంగ్ అవుతూ ఉంటుంటుంది అనమాట. మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే సిటీ చుట్టుపక్కల అక్కడ ఇన్ని కన్స్ట్రక్షన్స్, ఇవి ఉండవు కాబట్టి పడిన వేడి కొంచెం బాగానే ఈజీగా ఎస్కేప్ అయిపోగలుగుతుంది. రిలేటివ్లీ అంటే కంపేర్ చేసుకున్నట్లయితే మనం పోల్చుకుంటే ఆ రెండు ప్రాంతాలని, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో టెంపరేచర్ కాస్త తక్కువగా ఉంటుంది, సిటీల్లో టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఫినామినాన్ని మనము అర్బన్ హీట్ ఐలాండ్ అని అంటాము. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ వల్ల ఏమవుతుంటుంది? చుట్టుపక్కల ఏరియాల్లో పోలిస్తే నైట్ అనేది బాగా వేడిగా ఉంటుంది సిటీస్లో, నెంబర్ 1. నెంబర్ 2, మనకి డే టైంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, నైట్ టైంలో టెంపరేచర్ పెద్దగా తగ్గట్లేదు. అంటే డే టైంకి నైట్ టైంకి టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బాగా తక్కువగా ఉంటుంది. టెంపరేచర్ డిఫరెన్స్ డే అండ్ నైట్, ఎందుకంటే డేలో బాగానే వేడిగా ఉంది, నైట్ చల్లారట్లేదు. కాబట్టి పగలు రాత్రి మధ్యన ఉన్న ఉష్ణోగ్రతలో డిఫరెన్స్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటుందన్నమాట. లో టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ డే అండ్ నైట్. నెక్స్ట్ ఇంకో ఫినామినన్ ఏమవుతుందంటే, ఒకవేళ ఈ సిటీస్లో కనుక కొంచెం వాటర్ అవైలబిలిటీ అట్లాగా అన్నీ ఉన్నాయనుకోండి, కంపారిటివ్లీ చుట్టుపక్కలతో కంపేర్ చేస్తే ఈ సిటీస్లో కొంచెం వాటర్ అవైలబుల్గా ఉండడం వల్ల ఎవాపరేషన్ ఎక్కువగా ఈ సిటీస్ నుంచి ఎక్కువగా ఎవాపరేషన్ అవుతుంది. ఎక్కువగా ఈ సిటీస్ నుంచి ఎవాపరేషన్ అంటే కన్వెక్షన్ అయినప్పుడు, అక్కడ మేఘాలు అయినప్పుడు వర్షపాతం కూడా మనకి చుట్టుపక్కలతో పోల్చుకుంటే ఈ అర్బన్ ఏరియాస్కి ఎక్కువ వర్షపాతం వస్తుంది. మోర్ రెయిన్ఫాల్ ఇన్ అర్బన్ ఏరియాస్. మోర్ రెయిన్ఫాల్ ఇన్ అర్బన్ ఏరియాస్ కంపారిటివ్లీ సరౌండింగ్ ఏరియాస్. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే సిటీస్లో కొంచెం ఎక్కువ వర్షం పడడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇన్ కేస్ ఆ సిటీస్లో ఉన్న తేమతో కూడిన ఎయిర్ కనుక ఉన్నట్లయితే ఉష్ణోగ్రత రిలేటివ్లీ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కూడా పడుతుంది, రిలేటివ్లీ సిటీస్లో కాస్త ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే కాస్త ఎక్కువ వేడి ఉంది కాబట్టి. కాకపోతే వాన పడుతుంది అని సంతోషించాల్సింది లేదు ఇక్కడ సిటీల్లో, ఎందుకంటే
సిటీస్లో మొత్తం పొల్యూటెడ్ ఉంటుంది ఎయిర్, మనకి ఆర్సనిక్ అట్లా చాలా గ్యాసెస్తో కూడి ఉంటుంది, పొల్యూటెంట్స్తో కూడి. ఆ వాన పడినప్పుడు ఆ పొల్యూటెంట్స్ని తీసుకొని మనకి భూమిపైకి తీసుకొస్తుంది. కాబట్టి ఆ వర్షం అనేది టాక్సిక్గా ఉంటుంది అనమాట, విషపూరితమైన వర్షపాతంలాగా ఉంటుంది, అది టాక్సిక్ రెయిన్ఫాల్ ఉంటుంది. పెద్ద సిటీస్, ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద సిటీస్లో ఇది కామన్ అండి, అర్బన్ హీట్ ఐలాండ్ అనే కాన్సెప్ట్. విలేజెస్లో మరి అంత ఎత్తు ఉండవు, అయినా హీట్ ఎక్కువ ఉంటే హీట్ అదేనండి. ఇప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో ఇక్కడ విలేజెస్లోనే వేడిగానే ఉంటుంది, కాకపోతే సిటీస్లో ఇంకొంచెం వేడి ఎక్కువ ఉంటుంది అనమాట. మీనింగ్ ఇక్కడ ఏంటంటే కాస్త డిఫరెన్స్ ఉంటుంది, అంటే అంతేగాని ఇక్కడ ఏసీలో పడుకున్నట్టు ఉంటుంది, ఇక్కడ ఏదో ఫర్నేస్లో పడుకున్నట్టు ఉంటుంది, అట్లా కాదనమాట, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకి విలేజెస్లో చల్లగా ఉంటుంది అని కాదు, విలేజెస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వేడిగానే ఉంటుంది, బట్ కంపారిటివ్లీ, అందుకనే మనం రిలేటివ్లీ అనుకోవాలి దీన్ని, అంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కాస్త ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత. ఓకే, సో ఇది మనకి అర్బన్ హీట్ ఐలాండ్. నెక్స్ట్ అర్బన్ హీట్ ఐలాండ్ కాబట్టి విండ్స్ అనే టాపిక్ మనం నెక్స్ట్ చూడొచ్చు. విండ్స్, ఆ విండ్స్ చూసినప్పుడే లోకల్ విండ్స్ అని ఉంటాయి. లోకల్ విండ్స్తో పాటు మనం మౌంటైన్ బ్రీజ్, సీ బ్రీజ్, వ్యాలీ బ్రీజ్ అట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్స్లో అడుగుతుంటుంటాడు ఫ్రీక్వెంట్గా, అంటే లోకల్ విండ్స్ పైన ఆ పాయింట్స్ కూడా చూసుకోవాలి. అంటే ఏ కాంటినెంట్స్లో, ఆస్ట్రేలియాలో ఉన్న లోకల్ హీట్ విండ్స్ ఏంటి, ఏషియాలో ఉన్న లోకల్ విండ్స్ ఏది, నార్త్ అమెరికాలో ఉన్న లోకల్ విండ్స్ ఏవి, యూరోప్లో ఉన్న లోకల్ విండ్స్ ఏది, మన ఇండియాలో కొన్ని ఉంటాయి లోకల్ విండ్స్, వాటిని కూడా చూసుకోవాలి. లూ, ఈ విండ్స్ బాగా ఫేమస్ మన దగ్గర, లూ అంటాం. మళ్ళీ ఆందీ, లూ విండ్స్, ఆందీ విండ్స్, ఇట్లా మన ఇండియాలో కూడా కొన్ని విండ్స్ ఉంటాయి, వాటిని మనం నెక్స్ట్ క్లాస్ విండ్స్ అనే టాపిక్ చూసుకోవాలి. దాని తర్వాత ఈ సైక్లోన్స్ ఆ టాపిక్ అన్నీ అయ్యాక లాస్ట్లో మనం ఓషనోగ్రఫీ, ఓషన్ సముద్ర శాస్త్రం చూడాలి. ఓకే, సో ఇదండి మనము ఇప్పుడైతే ఒకసారి ఏదైతే చదివామో ఒకసారి రివైజ్ చేసుకుందాం, సో దట్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ టెంపరేచర్ ఇన్వర్షన్స్ ఈ టాపిక్స్ అన్ని చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం. ఇట్స్ బ్రీఫింగ్ టైం అంటున్నారు అర్హాన్ గారు, బ్రీఫింగ్ టైం. ఆ సినిమాలో ఇట్స్ లాఫింగ్ టైం, ఇట్స్ బ్రీఫింగ్ టైం. రెయిన్ఫాల్, రెయిన్ఫాల్ మనం చూసుకున్నప్పుడు రెయిన్ఫాల్ని కొలిచే పరికరం రెయిన్ గేజ్ అనుకున్నాము. జనరల్గా సెంటీమీటర్స్లోనో మిల్లీమీటర్స్లోనో రెయిన్ఫాల్ ఇస్తారు అనుకున్నాము. టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ 4 టైప్స్ ఉంటాయి అనుకున్నాము. సంవాహన, పర్వతీయ, చక్రవాత, ఫ్రాంటల్ రెయిన్ఫాల్. అందులో మనం 3 టైప్స్ ఇప్పుడు చూసుకున్నాం. సైక్లోన్ నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుంటాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఏంటంటే కన్వెక్షనల్ రెయిన్ఫాల్. ఏదన్నా ప్రదేశంలో బాగా వేడి ఉంటే భూమి బాగా వేడెక్కుతుంది. భూమి బాగా వేడెక్కినప్పుడు భూమి దగ్గరలో ఉన్నటువంటి గాలి కూడా బాగా వేడెక్కుతుంది. గాలి వేడెక్కితే రైజ్ అవుతుంది. ఎందుకు గాలి వేడెక్కితే రైజ్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో హీటెడ్ ఎయిర్ రైజ్ అవుతుంది పైకి, వార్మ్ ఎయిర్ పైకి రైజ్ అవుతున్నప్పుడు మేఘాలు ఏర్పాటు చేస్తాయి. మేఘాల నుంచి వర్షం వస్తుంది. ఆ వర్షాన్ని మనము సంవహన వర్షపాతం, కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటాము. ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు, సన్ హీట్ చేస్తుంది, వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుంది, క్లౌడ్స్ ఏర్పాటు అవుతున్నాయి, వర్షం పడుతుంది, కన్వెక్షనల్ రెయిన్ఫాల్. నెక్స్ట్ మనకి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏదన్నా ఒక సముద్రం పై నుంచి వస్తున్న తేమతో కూడిన విండ్స్ని మనము ఆన్షోర్ విండ్స్ అంటాం. ఇవి సముద్రం నుంచి తీరం వైపు వస్తాయి ఆన్షోర్ విండ్స్ అంటే. ఈ ఆన్షోర్ విండ్స్ మనకి వస్తున్నప్పుడు నేలపైన ఒకవేళ ఏదైనా పర్వతం అడ్డు కలిగింది అనుకోండి, అప్పుడు ఈ విండ్స్ ఏమవుతాయి, రైజ్ అవుతాయి పైకి. మనం ఆల్రెడీ అనుకున్నాం, వేడిగా ఉన్న విండ్స్, తేమతో కలిగిన విండ్స్ రైజ్ అయినప్పుడు మేఘాలు వస్తాయి, మేఘాల వల్ల వాన వస్తాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా మంచి వానలు వస్తాయి. ఈ ప్రాంతానికి వచ్చేసరికి దాంట్లో ఉన్న తేమ అంతా పోతుంది, పెద్దగా వాన అయితే ఇవ్వదు. కాబట్టి అక్కడంతా కరువు ప్రాంతం, లో రెయిన్ఫాల్ ప్రాంతం లాగా ఏర్పడుతుంటాయి. వాటిని మనం రెయిన్ షాడో రీజియన్స్ అని అంటాము.
ఇమేజ్లో చూడొచ్చు ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ యొక్క డెమాన్స్ట్రేషన్. సో ఏ సైడ్ అయితే మనకి విండ్స్ పడుతున్నాయో దాన్ని విండ్వర్డ్ సైడ్ అని అంటాము. ఏ సైడ్ అయితే మనకి విండ్స్ వాన తీసుకురావట్లేదో వాటిని మనము లీవర్డ్ సైడ్ అని అంటాము. నెక్స్ట్ మన ఇండియా మాన్సూన్ చూసుకున్నట్లయితే మనకి సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ వస్తాయి. సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ వాన తీసుకొస్తుంటుంది ఈ ప్రాంతాల్లో. ఇక్కడికి వచ్చేసరికి రెయిన్ షాడో రీజన్ వల్ల వాన తీసుకురాదు. దానివల్ల అందుకనే మనకి రాయలసీమ, విదర్భ, మరత్వాడ, బళ్ళారి, కోలార్ అవన్నీ రెయిన్ షాడో రీజన్స్ అయిపోయినాయి అనమాట. థర్డ్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఫ్రాంటల్ రెయిన్ఫాల్. ఫ్రాంటల్ రెయిన్ఫాల్ అంటే వార్మ్ ఎయిర్. ఇక్కడ రెడ్ కలర్లో మీరు చూస్తుంది ఏంటంటే వార్మ్ ఎయిర్, బ్లూ కలర్లో చూస్తుంది కోల్డ్ ఎయిర్. వేడి గాలి చల్లగాలి రెండు తగిలినప్పుడు అక్కడ ఫ్రాంట్ ఏర్పడుతుంది. ఫ్రాంట్ వల్ల మేఘాలు వస్తాయి, మేఘాల వల్ల మనకి వర్షం వస్తుంది. మెకానిజం మనం చూసాం. హాట్ ఎయిర్ ఏంది అంటే కొంచెం లైట్గా ఉంటుంది, కోల్డ్ ఎయిర్ డెన్స్గా ఉంటుంది. సో ఈ రెండు వచ్చినప్పుడు కోల్డ్ ఎయిర్ ఏం చేస్తుంది అంటే డెన్స్గా ఉండడం వల్ల కిందకి తీసుకుంటుంది, ఈ హాట్ ఎయిర్ని పైకి రైజ్ చేస్తుంది అనమాట. పైకి రైజ్ అయిన హాట్ ఎయిర్ మేఘాలు ఏర్పాటు చేస్తుంది. మనకి హెవీ రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతాలు ఏంటంటే ఈక్వటోరియల్ రీజియన్స్. ఎందుకు? టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అక్కడ, ఇంటెన్స్ కన్వెక్షన్. సో కన్వెక్షన్ వల్ల మనకి రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈక్వటోరియల్ రీజియన్స్లో. అందుకని అక్కడ మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఏర్పడుతుంటాయి ఎక్కువగా. నెక్స్ట్ మాన్సూన్ రీజియన్స్. ఆ మాన్సూన్ రీజియన్స్లో కూడా మనకు బాగానే వర్షపాతం పడుతుంది. ఈ లాటిట్యూడ్స్లో వెస్ట్ కోస్ట్స్ ఉంటాయి, పశ్చిమ తీరాలు, అక్కడ కూడా వర్షపాతం బాగానే ఉంటుంది. నెక్స్ట్ లో రెయిన్ఫాల్ రీజన్స్ మనం చూసుకున్నట్లయితే ఎడారిలో పెద్దగా వర్షపాతం ఉండదు, పోలార్ రీజన్స్లో పెద్దగా వర్షపాతం ఉండదు. డెజర్ట్స్లో ఎందుకు వర్షపాతం పెద్దగా ఉండదు అని మనం చూసాం. డిసెంట్లో ఉంటుంది, ఎయిర్ అంటే కిందకు వస్తుంటుంది. ఎడియాబాటిక్ వార్మింగ్, నో క్లౌడ్స్, నో రెయిన్ఫాల్, నెంబర్ 1. నెంబర్ 2, డెజర్ట్స్లో ఎందుకు డే టైం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ నైట్ ఒక్కసారి బాగా తగ్గిపోద్ది. ఎందుకు అంటే డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్. హ్యాడ్ దేర్ బిన్ క్లౌడ్స్, అవి అబ్స్ట్రక్ట్ చేసేది విండ్స్ని, ఈ యొక్క రేడియేషన్ అబ్స్ట్రక్ట్ చేసేది, సో దట్ రెగ్యులేట్ చేసేది టెంపరేచర్ని. సో మన క్లౌడ్స్ లేదు కాబట్టి డే టైమ్స్ టెంపరేచర్ బాగా రైజ్ అవుతుంది, నైట్ టైమ్స్ బాగా చల్లగా అవుతుంది అనమాట డిజర్ట్స్ రీజన్లో. నెక్స్ట్ మనకి తక్కువ రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతం, మూడో ప్రాంతం ఏంటంటే ట్రాపికల్ రీజియన్స్లో ఉన్న భూభాగాల్లో పశ్చిమ తీరాల్లో మనకి విండ్స్ ఏంటంటే ఆఫ్ షోర్ విండ్స్ అయిపోతే తేమ ఉండదు, కాబట్టి అక్కడ కూడా మనకి చాలా తక్కువ వర్షపాతాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ డెజర్ట్స్ ఏర్పడుతుంటాయి. నెక్స్ట్ లీవర్డ్ రీజన్స్. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్లో మనకి లీవర్డ్ రీజన్స్ చూసుకున్నాం, రెయిన్ షాడో రీజన్, అక్కడ కూడా మనకి పెద్దగా వర్షపాతం ఉండదు. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ లో రెయిన్ఫాల్ రీజియన్. నెక్స్ట్ మనము క్లౌడ్ బర్స్ట్ అనే కాన్సెప్ట్ని చూసుకున్నాం. క్లౌడ్ బర్స్ట్ అంటే మీనింగ్ 1 గంటలో 100 mm ఆఫ్ రెయిన్ఫాల్ పడితే మనం దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాము. ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి క్లౌడ్ బర్స్ట్. 5th జూనే మనకి జమ్మూలో జరిగింది క్లౌడ్ బర్స్ట్. మే ఎండింగ్లో మేబీ 24th ఆ టైంలో మనకి మేఘాలయలో వచ్చింది క్లౌడ్ బర్స్ట్. సో కామన్గా వింటుంటాం క్లౌడ్ బర్స్ట్ అనేది. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏం లేదండి, పెద్ద వాన, తక్కువ టైంలో బీభత్సమైన వాన పడితే క్లౌడ్ బర్స్ట్. టెక్నికల్గా మాట్లాడుకుంటే గంటలో 100 mm ఆఫ్ రెయిన్ఫాల్. ఇది ఏర్పడడానికి ఎక్కడెక్కడ ఆస్కారం ఉంది అంటే ఇంటెన్స్ కన్వెక్షన్ ఉండి మౌంటేనియస్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉంటే క్లౌడ్ బర్స్ట్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మనకి మౌంటేనియస్ ఫారెస్ట్స్ ఉన్న ప్రాంతాల్లో చెట్ల నుంచి చెట్ల లీవ్స్ నుంచి ఎస్కేప్ అవుతుంటుంది లైట్గా వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. అంటే మనం రెస్పిరేషన్ ఏ విధంగా అయితే ఊపిరి పీల్చుకొని ఊపిరి వదులుతున్నామో చెట్లు కూడా నీళ్ళని తీసుకుంటుంది, నీళ్ళని వదులుతుంటుంది. దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. ఆ ట్రాన్స్పిరేషన్ వల్ల ఆ ప్రాంతాల్లో అత్యధికంగా తేమ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. వాటితో పాటు ఇంటెన్స్ కన్వెక్షన్ ఉంది కాబట్టి అక్కడ మనకి దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. సో బీభత్సంగా వాన తక్కువ టైంలో పడే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాంటల్ రీజన్లో కూడా క్లౌడ్ బర్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మాన్సూన్ రెయిన్ఫాల్ కూడా సమ్ టైమ్స్ బ్రింగ్స్ క్లౌడ్ బర్స్ట్స్ అనమాట. మనకి ఒక్కొక్క క్లౌడ్ బర్స్ట్ ఒక్కొక్క కారణం వల్ల ఏర్పడుతుంటుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లడాఖ్ది చూసుకుంటే కన్వెక్షన్, ఉత్తరాఖండ్ది చూసుకుంటే మాన్సూన్, మన జమ్మూ చూసుకుంటే అక్కడ మళ్ళీ కన్వెక్షన్. సో మనకి డిఫరెంట్ క్లౌడ్ బర్స్ట్ డిఫరెంట్ కాజెస్ వల్ల అవుతుంటాయి. నెక్స్ట్ ఆఫ్టర్ 17th నో పాసిబిలిటీ టు స్టార్ట్ ఇండియన్ జోగ్రఫీ. ఎందుకంటే అది డెడ్ లైన్ అండి 17th. అంటే బోత్ సైడ్స్ నుంచి నాకు ఛానల్ వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ కూడా అదే. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చింది 17th, యాక్చువల్లీ 15th అన్నారు. ఇంకా నేను మీకు హిస్టరీ ఇంకా 2 days ఇంకొంచెం ఓన్లీ హిస్టరీ చెప్తే బెటర్ అని చెప్పి ఇంకా 17th అన్నా. బట్ మేబీ నాకు ఇచ్చిన డెడ్ లైన్ 15th యాక్చువల్లీ నెంబర్ 1. సో
నెంబర్ 2 నాకు పర్సనల్ కూడా వేరే వర్క్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ 17th ప్రెజెంట్ అయితే నాట్ పాసిబుల్ అండి. మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఏ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అంటే నార్త్ ఈస్టర్న్ రీజన్లో క్లౌడ్ బర్స్ట్ రావడానికి హై ఛాన్సెస్. ఎందుకు అంటే మౌంటేనియస్ ఫారెస్ట్ రీజన్ కపుల్డ్ విత్ ఇంటెన్స్ కన్వెక్షన్ కెన్ లీడ్ టు క్లౌడ్ బర్స్ట్ కాబట్టి. మాన్సూనల్ రెయిన్ఫాల్ కెన్ ఆల్సో లీడ్ టు క్లౌడ్ బర్స్ట్ కాబట్టి మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న విండ్వర్డ్ సైడ్లో కూడా హెవీ క్లౌడ్ బర్స్ట్, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ని తీసుకొని రావచ్చు. ఈస్టర్న్ ఘాట్స్లో మనకి ప్రధానంగా తూర్పు వైపు సైక్లోన్స్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్లో క్లౌడ్ బర్స్ట్ వస్తుంటాయి చాలాసార్లు. సో చాలా సైక్లోన్స్ ఏంటంటే క్లౌడ్ బర్స్ట్ని తీసుకొస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఈస్టర్న్ ఘాట్స్ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ క్లౌడ్ బర్స్ట్స్ డ్యూ టు సైక్లోన్స్. మనకి నార్దర్న్ ప్లెయిన్స్, యూపీ బీహార్ ఉన్న నార్దర్న్ ప్లెయిన్స్ కూడా కాంటినెంటల్ ఇంటీరియర్స్ అవుతాయి. కాంటినెంటల్ ఇంటీరియర్స్కి సముద్రాల ప్రభావం ఉండదు. సముద్రాల ప్రభావం ఉండకపోవడం వల్ల బాగా వేడెక్కుతుంది. బాగా వేడెక్కడం వల్ల మనకి వర్షపాతం అయితే బాగానే వస్తుంటుంది. సో అది కూడా ఒక పాయింట్. అంటే క్లౌడ్ బర్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈ రీజన్స్ అనేది కాంటినెంటల్ ఇంటీరియర్, సముద్ర ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి. ఓకే, కాంటినెంటల్ ఇంటీరియర్స్ అంటే ఇదిగోండి ఈ ప్రాంతాలు మనకి సముద్రం యొక్క ప్రభావం పెద్దగా ఉండదన్నమాట ఈ ప్రాంతాలపైన, వాటిని కాంటినెంటల్ ఇంటీరియర్స్ అంటాం. నెక్స్ట్ మనం అర్బన్ హీట్ ఐలాండ్ అనే కాన్సెప్ట్ చూసుకున్నాం. జనరల్గా అర్బన్ సిటీస్లో పెద్దగా బిల్డింగ్స్, ఇండస్ట్రీస్ అవన్నీ ఉంటాయి, ప్లస్ పార్టికులేట్ మ్యాటర్, దుమ్ము ధూళి, పొల్యూషన్ అన్నీ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కంపారిటివ్లీ చుట్టుపక్కల ప్రాంతాల కంటే సిటీ ప్రాంతం వేడిగా ఉంటుంటుంది. దాన్ని మనం అర్బన్ హీట్ ఐలాండ్ అంటాం. దీనివల్ల మనకి ఏమవుతుందంటే జనరల్గా నైట్ టైం టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈజీగా ఎస్కేప్ అవ్వలేకపోతుంది ఆ వేడి. ప్లస్ ఇక్కడ మనకి వేడి రిలేటివ్లీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షం కూడా రిలేటివ్లీ చుట్టుపక్కలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా పడవచ్చు. కాకపోతే పడిన వాన మనకి టాక్సిక్గా ఉంటుంది, విషపూరితంగా ఉంటుంది, ఎందుకంటే అంత పొల్యూటెంట్స్ని కిందకి తీసుకొస్తుంది కాబట్టి. అర్బన్ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ అది. సో ఇవైతే మనం చూసాం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనం ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో ఫిజికల్లో మనం నెక్స్ట్ చూసుకోవాలన్నమాట. విండ్స్ చూడాలి, ఓషనోగ్రఫీ చూడాలి, సైక్లోన్స్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ మనం నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఇప్పుడు మనం మనకి ఈ పాయింట్స్ ఇవన్నీ నోట్ చేసుకోండి. దీనికి సంబంధించి ఎక్కడున్న వర్షపాతం అట్లా మీ స్టాండర్డ్ బుక్స్ లేదున్నా చూసేసేయండి, సో దట్ ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ మళ్ళీ మనము క్లాస్ 5 o'clockకి షార్ప్గా యాజ్ యూజువల్ డైలీ, అంటే మన రెగ్యులర్ టైమే ఇది, 5 to 6:30 PM. మళ్ళీ మనం ఈరోజు పాలిటీ ఉంటుంది, పాలిటీలో కలుసుకుందాం. అంతలోపల అవి చూసేసేయండి. పాలిటీలో మనం ఈరోజు ఎమర్జెన్సీ గురించి చూసుకుందాం. ఎమర్జెన్సీతో పాటు మనము ఇంకొన్ని టాపిక్స్, మెయిన్గా ఫస్ట్ ఎమర్జెన్సీ స్టార్ట్ చేసుకుందాం, అత్యవసర పరిస్థితుల టాపిక్. అది కంప్లీట్ చేసుకున్నాక రిలేటెడ్ టాపిక్స్ చూసుకున్నాం. పాలిటీలో కూడా మనం ఇంకా స్టేట్ జ్యుడిషియరీ చూసుకోవాలి. ఎమర్జెన్సీ తర్వాత జ్యుడిషియరీ ఉంటుంది, వాటి గురించి మేబీ చూద్దాం. సో ఫస్ట్ అయితే ఎమర్జెన్సీతో స్టార్ట్ చేసుకుందాం ఈరోజు పాలిటీ క్లాస్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము సాయంత్రం 5 PMకి కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం సాయంత్రం 5 PMకి షార్ప్గా కలుసుకుందాం పాలిటీ క్లాస్లో. అలారం పెట్టేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలారం పెట్టేసుకుంటే ఆ టైంకి వచ్చేసేయండి అందరూ. పీడిఎఫ్స్ అని అడుగుతున్నారు చాలామంది. పీడిఎఫ్స్ అయితే నేను యాక్చువల్లీ 3 days బ్యాకే పంపించాను. సో ఒకసారి నేను ఇన్ఫామ్ చేస్తానండి, పీడిఎఫ్స్ని అప్డేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు పీడిఎఫ్ ఫార్మాట్లో మార్చాలి, అవన్నీ మన స్లైడ్స్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మార్చాలి, కొంత వర్క్ ఉంటుంది చేయాల్సింది. సో మేబీ అందుకు డిలే ఉందేమో, నేను ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను పీడిఎఫ్ రిక్వెస్ట్ చేస్తున్నారు అని. మీకు పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే వెబ్సైట్లో కూడా మీకు పీడిఎఫ్ పెడతారండి. థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం సాయంత్రం 5 కలుసుకుందాం.